హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే లాస్ట్ ఇయర్ రంజన్స్ మంత్లీ శాలరీ వాజ్ రూపీస్ 34,500 అండ్ దిస్ ఇయర్ హిజ్ మంత్లీ శాలరీ ఈజ్ రూపీస్ 38,640. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రంజన్స్ మంత్లీ శాలరీ ఇన్ దిస్ ఇయర్ ఓవర్ హిజ్ మంత్లీ శాలరీ లాస్ట్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ రంజన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ లాస్ట్ ఇయర్ వీడి యొక్క మంత్లీ శాలరీ ఎంత అంటే 34,500 అనమాట. ఇది లాస్ట్ ఇయర్ వాడి మంత్లీ శాలరీ ఎంత 34,500 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దిస్ ఇయర్ హిజ్ మంత్లీ శాలరీ ఈజ్ రూపీస్ 38,640. ఇప్పుడు ఈ సంవత్సరం వాడి యొక్క మంత్లీ శాలరీ ఎంత అంటే 38,640 రూపీస్ అనమాట. ఓకేనా? అయితే మనల్ని అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రంజన్స్ మంత్లీ శాలరీ ఇన్ దిస్ ఇయర్ ఓవర్ హిజ్ మంత్లీ శాలరీ లాస్ట్ ఇయర్. అంటే ఈ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్రజెంట్ శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది శాలరీ 34,500 ఉంది. ఇప్పుడు ఎలా ఉంది 38,640 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, ఎంత ఇంక్రీజ్ అయింది 4,140 ఇంక్రీజ్ అయిందా, 140 ఇంక్రీజ్ అయింది. ఎప్పుడుతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అవునా? మరి లాస్ట్ ఇయర్తో పోలిస్తే కాబట్టి ఆ బై లాస్ట్ ఇయర్ వేయాలన్నమాట. ఆ లాస్ట్ ఇయర్ని బైలో వేయాలి. అంటే 34,500 కింద వేయాలన్నమాట. పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్. అలాగే 5 క్యాన్సిల్ అవుతుందా, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 5 ఇక్కడ 5 6 30 5 9 45. అవునా? అలాగే ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ 5 8 40 ఇంకా 14 అవుతుంది. 5 2 10 మళ్ళీ 40 అవుతుంది. 5 8 40. అవునా? అలాగే 3 పోతుంది కదా, 3 ఇక్కడ ఎన్నిసార్లు 23 సార్లు పోతుంది. అవునా? 3 ఇక్కడ 23 సార్లు పోతుంది. అలాగే ఇక్కడ 3 ఎన్నిసార్లు పోతుంది 3 8లో 2 సార్లు పోతుంది. ఇంకా 2 మిగులుతుంది 21 అవుతుంది. 3 7 21 1 మిగులుతుంది 18 అవుతుంది. 3 6 18. అవునా కదా? అలాగే ఇక్కడ 23 పోతుంది. 23 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 23 27లో 1 టైం పోతుంది. అవునా? సో ఇంకెంత మిగులుతుంది 4 మిగులుతుంది. 46 అవుతుంది. 46 అంటే 23 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ పోతుంది అనమాట. అలా 12% అనేది ఏమవుతుంది, పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్. దే పార్ట్నర్డ్ ఫర్ 6 months 12 months అండ్ 14 months రెస్పెక్టివ్లీ. ఇఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ ఇన్ ద రేషియో 5:4:7 రెస్పెక్టివ్లీ, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏబిసి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వీళ్ళు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. దే పార్ట్నర్డ్ ఫర్ 6 months 12 months అండ్ 14 months రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే సింపుల్గా వీళ్ళు ఎంత టైం పాటు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ టైంలు ఇచ్చాడనమాట. ఆ టైం పీరియడ్స్ ఇచ్చాడనమాట. ఓకేనా? రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా, అంటే ఏ అనేవాడు 6 months పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలాగే బి అనేవాడు 12 months పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలాగే సి అనేవాడు 14 months పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలా వాళ్ళు ఎంత కాలం అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ టైం పీరియడ్స్ ఇచ్చారనమాట. ఓకేనా? సో టైం పీరియడ్స్ రేషియో కడితే ఏమవుతుందంటే ఏబిసి కదా, ఏబిసి వీళ్ళ యొక్క టైం పీరియడ్స్ రేషియో కడితే ఏమవుతుందంటే 6 months ఈస్టు వీడు 12 months వీడు 14 months అనమాట. అలా వాళ్ళకి సంబంధించిన టైం పీరియడ్ రేషియో ఇది అవుతుంది. కావాలంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ ఇన్ ద రేషియో 5:4:7 రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ల రేషియో కూడా ఇచ్చాడు అనమాట. ప్రాఫిట్ల రేషియో ఎలా అంటే 5:4:7 రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఏబిసిదే మళ్ళీ. ఓకేనా? సో ఇలా ఇచ్చాడు అనమాట ప్రాఫిట్ల రేషియో. అలాగే మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉందన్నమాట, ఒక ఇంపార్టెంట్ రిలేషన్. ఏంటి రిలేషన్ అంటే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు, అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ని ఎంతకాలం అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ టైం పీరియడ్ అనమాట. ఓకేనా? సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు
అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎంతకాలం అయితే పెడుతున్నామో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ టైం పీరియడ్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మీద మనకు వచ్చే ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుతుంది. అలా ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, ప్రాఫిట్ బై టైం పీరియడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి. అప్పుడు ఏం చేయాలి, ప్రాఫిట్ బై టైం పీరియడ్. ఓకేనా, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది, 5/6 అవుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ బై టైం పీరియడ్. అవునా, సో 5/6 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది 5/6 అవుతుంది. ఇక్కడ 4/12 అవుతుందా, 4/12 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, 7/14 అవుతుంది, 7/14 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 టైమ్స్, సారీ డైరెక్ట్ 4 పోతుంది కదా, 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ 3 టైమ్స్, 7 ఇక్కడ 1 టైము, 7 ఇక్కడ 2 టైమ్స్. అవునా, అలాగే ఇక్కడ డినామినేటర్లు ఏమున్నాయి, 6, 3, 2. అవునా, మరి ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 6 అవుతుంది కదా. సో 6 అవుతుంది కాబట్టి ఈ రేషియో మొత్తాన్ని 6 పెట్టి మల్టిప్లై చేయండి. ఎందుకంటే బయల్లో ఉండకూడదు కదా, క్యాన్సిల్ అయిపోవాలి కదా. సో అందుకే వీటి యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేసాం. సో ఇక్కడ లోపలికి మల్టిప్లై చేస్తే 6ని 6 ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయి 5 ఉంటుంది రేషియో. ఇక్కడ 3 అనేది 6లో 2 టైమ్స్ పోతుంది, అలా రేషియో 2 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 2 అనేది 6లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా 5:2:3 అనేది ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంటల్ రేషియో అవుతుంది. 5:2:3 అనమాట. ఓకేనా, ఈ రిలేషన్ తెలిస్తే అయిపోతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మీన్ ఆఫ్ 36 నంబర్స్ వాజ్ ఫౌండ్ టు బి 42. లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ ఏ నెంబర్ 47 వాజ్ మిస్టేకెన్లీ రెడ్ యాజ్ 41. ఫైండ్ ద కరెక్ట్ మీన్ ఆఫ్ ద గివెన్ నంబర్స్ రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, ద మీన్ ఆఫ్ 36 నెంబర్స్ వాజ్ ఫౌండ్ టు బి 42. ఈ 36 నెంబర్స్ యొక్క మీన్ ఎంత అంటే 42. ఏంటి, 36 నంబర్స్ ఉన్నాయి, ఈ నంబర్స్ యొక్క టోటల్ మీన్ ఎంత అంటే 42 అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ ఏ నెంబర్ 47 వాజ్ మిస్టేకెన్లీ రెడ్ యాజ్ 41. అంటే ఇక్కడ 47 అనే నెంబర్ని ఇక్కడ ఈ మీన్ క్యాలిక్యులేట్ చేసే టైంలో 47 అనే నెంబర్ని మిస్టేక్గా ఎలా చదివారు, 41గా చదివారు. అంటే ఇక్కడ యాక్చువల్గా చదవాల్సింది ఎంత, 47. ఇది కరెక్ట్ నెంబర్ అనమాట, కానీ దీన్ని మిస్టేక్గా ఎలా చదివారు, 41గా చదివారు. ఎలా చదివారు, 41గా చదివారు. ఇది మిస్టేక్గా చదివింది, అంటే ఇది తప్పు వాల్యూ అనమాట. ఓకేనా, మనల్ని అడుగుతుంది ఏంటి, ఫైండ్ ద కరెక్ట్ మీన్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. సో కరెక్ట్ మీన్ అడుగుతున్నాడు అనమాట. సో కరెక్ట్ మీన్ అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కరెక్ట్ వాల్యూలోంచి రాంగ్ వాల్యూ తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది, 47 మైనస్ 41 తీసేయాలి కదా, తీసేయాలి. 47 మైనస్ 41 అంటే ఎంత వస్తుంది, +6 వస్తుంది. అవునా, +6 వస్తుంది. ఈ +6 యాజ్ ఇట్ ఈస్ దీనికి యాడ్ చేసేసాయి. ఓకేనా, +6 యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేసాయి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వెయ్యాలి, బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 36 కదా, అంటే 36 అబ్జర్వేషన్స్ అనమాట. సో బై 36 వేయాలన్నమాట. వేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, 42 అను ఇక్కడ 6 1 టైము, 6 ఇక్కడ 6 టైమ్స్. మరి ఇక్కడ 1/6 అవుతుందా, ఇక్కడ చెప్పండి 1/6 అనేది పర్సంటేజ్లో ఎంత అవుతుంది, 16.66% అవుతుంది, పర్సెంట్. అవునా కదా, అలాగే ఇక్కడ పర్సంటేజ్ తీసేస్తే బై 100 అవుతుంది. అవునా, పర్సంటేజ్ తీసేస్తే బై 100 అంటే వాల్యూ ఏమవుతుంది, 0.16 అవుతుంది అనమాట. సో 1/6 అంటే 0.16. సో ఇదేమవుతుంది, 42 ప్లస్ 0.16 అవుతుంది. అంటే ఫైనల్గా వాల్యూ ఎంత అవ్వాలి, 42.16 అలా ఉండాలన్నమాట. 42.16 ఇదిగోండి, ఇది 43 ఉంది, 42.16 ఇక్కడ ఉంది, ఇదిగోండి 42.17. అవునా కదా, ఇదేమో 42.83 ఉంది, అంటే ఇది కూడా కాదనమాట. సో అలా కరెక్ట్ మీన్ ఏంటంటే 42.17. ఓకేనా, సో ఈ విధంగా చేయాలి. కరెక్ట్ మీన్ కాబట్టి కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ, కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ. ఇది ఇక్కడ ఏదొస్తే అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మైనస్ వస్తే మైనస్ యాడ్ చేయాలి, ప్లస్ వస్తే ప్లస్ చేయాలి, అలాగే చేయాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ప్రెస్ అనేసి మనకు ఒక వాల్యూ ఇచ్చాడు ఇన్ ద ఫార్మ్ p/q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 అనేసి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమి ఇచ్చాడు, 0.424 బార్ దేనికి ఉంది, దీనికి 24కు మాత్రమే బార్ ఉందన్నమాట. దీన్ని p
P/Q ఫామ్లో చెప్పమన్నాడు, P/Q ఫామ్లో చెప్పమన్నాడు. ఓకేనా. సో ఇది మీకు తెలుసు కదా. సింపుల్గా ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, బండి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే పాయింట్ బార్ ఎత్తేసేయండి. ఎత్తేస్తే నెంబర్ ఏం కనపడుతుంది మనకి 0424. అవునా కదా, 0424 అంటే సింపుల్గా 424 కనపడుతుంది. మైనస్ ఇక్కడ బార్ ఏదైతే ఉండదో ఆ నెంబర్ని మైనస్ చేయండి. బార్ దేనికైతే ఉండదో ఆ నెంబర్ని మైనస్ చేయండి. బార్ దేనికి లేదు, 0కి లేదు, 4కి లేదు, అంటే 04 మైనస్ చేయాలి. నథింగ్ బట్ 4 మైనస్ చేయాలన్నమాట. ఓకేనా. డివైడెడ్ బై ఎప్పుడైతే బై అంటామో పాయింట్ తర్వాత అని గుర్తు రావాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని నైన్స్ పెట్టాలి. ఓకేనా. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని నైన్స్ పెట్టాలి. ఇక్కడ 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s పెట్టండి. అలాగే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉన్నదో అన్ని జీరోస్ పెట్టాలి. ఇక్కడ 1 డిజిట్కి బార్ లేదు కాబట్టి 1 0 పెట్టాలి. ఇక్కడ పాయింట్ తర్వాతే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ పాయింట్ తర్వాత అనలేదు అనుకోండి, ఇక్కడ ఇది దేనికి కూడా బార్ లేదు కదా, బార్ లేదు కాబట్టి ఇంకో 0 కూడా పెడతారు. అలా కాదు, డివైడెడ్ బై అనగానే పాయింట్ తర్వాత అని గుర్తు రావాలి. ఎన్ని డిజిట్స్కి బార్ ఉంటే అన్ని 9s, దాని తర్వాతే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉన్నదో అన్ని జీరోస్ పెడతాం అనమాట. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 420 అవుతుందా, 420 డివైడెడ్ బై 990 అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్, 3 పోతుంది కదా, 3 ఇక్కడ 33 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 14 టైమ్స్ పోతుందా, అలా 14/33 చూడండి. ఇక్కడ ఆప్షన్ 1 అనమాట. ఇక్కడ 33 లేదు, అసలు 33 లేదు డినామినేటర్లో, ఇక్కడ ఉంది కానీ 13 ఉంది, కానీ మనకు కావాల్సింది 14 కదా. ఇదిగోండి ఆప్షన్ 1 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్నడ్ బై జేమ్స్ ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ ₹1920 ఈజ్ ఈక్వల్ టు ద పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ ₹1500 ఇఫ్ హీ వాంట్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఎట్ వాట్ సెల్లింగ్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్నడ్ బై జేమ్స్ ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ ₹1920 is equal to the పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ 1500 అంటున్నాడు. అంటే ఇక్కడ జేమ్స్ అనేవాడు ఒక ఆర్టికల్ని స్టార్టింగ్లో ఎంతకు అమ్ముతున్నాడు అంటే 1920 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎలా ఉందంటే చూడండి, ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే ఇది దేనికో ఈక్వల్ అవుతుంది. దేనికంటే చూడండి, పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ 1500 అంటే ఇదే ఆర్టికల్ని, సేమ్ ఆర్టికల్ని రెండోసారి ఎలా అమ్ముతున్నాడు, 1500 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాస్ పర్సంటేజ్కి ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇక్కడ వచ్చిన లాస్ పర్సంటేజ్కి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది కండిషన్. ఈ కండిషన్ ఇచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు వీడు, ఇఫ్ హీ వాంట్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఎట్ వాట్ సెల్లింగ్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద ఆర్టికల్ అంటే ఇక్కడ వీడికి ఫైనల్గా 10% ప్రాఫిట్ రావాలంటే ఎంత సెల్లింగ్ ప్రైస్కి అమ్మాలి అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కండిషన్ని బేస్ చేసుకొని కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం, దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఓకేనా. సో ఇక్కడ చెప్పండి నాకు, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అవుతుందా, అలాగే లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అవుతుందా. మరి ఇక్కడ చూస్తే రెండు ఈక్వల్ కాబట్టి కాస్ట్ ప్రైజ్ 100 క్యాన్సిల్ అయిపోయి ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అయిపోతుంది. అవునా కదా, ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అయిపోతుంది. మరి ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైజ్లు ఇలా ఉండి వాటి మీద వచ్చిన ప్రాఫిట్ లాసులు కనుక ఈక్వల్ అయితే అప్పుడు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే రెండు సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేయండి. రెండు సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి బై 2 చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఇది వచ్చేసరికి 1900 అనుకో, 1900 ఇది 1500 అంటే ఎంత అవుతుంది 3400 ప్లస్ 20 అంటే ఎంత అవుతుంది 3420 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే దానికి బై 2 చేయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 2 1 టైము, 2 ఇక్కడ 34లో 7 టైమ్స్, ఇక్కడ 20లో 10 టైమ్స్. అవునా. సో 1710 అనేది ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మనకి ఏమంటున్నాడు 10% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. అవునా కదా. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే 100% వాల్యూ ఎంత 1710. ప్రాఫిట్ అనేది 10% ఉండాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి
110% ఉండాలి. ఆ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ మనీ రూపంలో ఎంత అనేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0 గెట్ క్యాన్సిల్డ్, 0 ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్, 11 into 171 అనమాట. ఓకేనా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇదంతా చేయొద్దు, లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఇక్కడ 1 ఇక్కడ 1 మల్టిప్లై అవుతున్నాయి. 1 into 1 అంటే లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 1 ఉండాలి. మరి ఇక్కడ లాస్ట్లో 1 లేదు, 1 లేదు, ఇక్కడ కూడా 1 లేదు, కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో అలా 1881 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే, సెల్లింగ్ ప్రైస్లు ఇచ్చాడు, అలా సెల్లింగ్ ప్రైస్లు ఉన్నప్పుడు ప్రాఫిట్ లాస్ ఈ రెండు ఈక్వల్ అయితే కాస్ట్ ప్రైస్ డైరెక్ట్గా ఎలా వస్తుంది, ఈ సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో యాడ్ చేసి బై 2 చేస్తే 1710 వచ్చింది. అది 100%. ప్రాఫిట్ అనేది 10% ఉండాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోమన్నాడు. మరి ప్రాఫిట్ 10% ఉండాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 110% ఉండాలి. అవునా కదా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ సైన్ స్క్వేర్ 22 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 68 degrees అండ్ కాస్ స్క్వేర్ 33 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 57 degrees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ వాల్యూకి అలాగే ఈ వాల్యూకి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది 22 degrees, ఇది 68 degrees. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. అవునా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 degrees అవుతుంది. ఇక్కడ కూడా అంతే, 33 degrees 57 degrees యాడ్ చేస్తే రెండింటిని 90 degrees అవుతుంది. అవునా. మరి 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క సమ్ అనేది 90 degrees అయితే ఆ రెండు యాంగిల్స్ని ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అవునా కదా. పూరక కోణాలు అంటాం. అవునా. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నప్పుడు ఆ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి థీటా అనుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా ఏమవుతుంది, 90 degrees మైనస్ థీటా అవుతుంది. ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ థీటా ప్లస్ థీటా క్యాన్సిల్ అయిపోయి 90 వస్తుందా లేదా. అలా ఒకటి థీటా అనుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా 90 మైనస్ థీటా అవుతుంది. ఓకేనా. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఈ 22 degreesని నేను థీటా అనుకుంటున్నా, అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఆటోమేటిక్గా 90 మైనస్ థీటా అవుతుంది. అవునా కదా. ఇది 90 మైనస్ థీటా. అలాగే ఇది ఆల్ఫా అనుకుంటే ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది సైన్ స్క్వేర్ థీటా. ఓకే. ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇదేమవుతుందంటే సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా. మరి సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అవుతుంది. స్క్వేర్ ఉంది కదా, కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ఈ వాల్యూకి. అలాగే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇదేమవుతుంది కాస్ 90 మైనస్ ఆల్ఫా. మరి కాస్ 90 అంటే కాస్ 90 మైనస్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా అవుతుంది. అవునా కదా. స్క్వేర్ ఉంది కదా, సో సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది ఈ వాల్యూకి. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది రేషియో. మళ్ళీ ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మళ్ళీ 1 అవుతుంది అనమాట. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కదా, సో అలా 1:1 అనేది రేషియో అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ వస్తే అసలు క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మ్యాక్సిమం కేసెస్లో. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ టెక్స్ట్ బుక్ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 892 pages. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ దేర్ ఆర్ 52 pages లెస్ దాన్ ద ఫస్ట్ పార్ట్. హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ ఉంది, దాని యొక్క టోటల్ పేజెస్ ఎన్ని అంటే 892 అనమాట. ఓకేనా. 892 టోటల్ పేజెస్ ఉన్నాయి. అయితే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. సో దీన్ని 2 partsగా విడగొట్టారనమాట. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ దేర్ ఆర్ 52 pages లెస్ దాన్ ది ఫస్ట్ పార్ట్. అంటే సెకండ్ పార్ట్లో ఎన్ని పేజీలు ఉన్నాయంటే ఫస్ట్ పార్ట్లో ఎన్నైతే పేజీలు ఉంటాయో వాటికంటే 52 pages తక్కువ ఉన్నాయి అనమాట. సెకండ్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న పేజెస్ కంటే 52 తక్కువ పేజెస్ ఎక్కడ ఉన్నాయి అనమాట. లెటర్స్ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ పేజెస్ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు సెకండ్ పార్ట్లో ఎన్ని ఉండాలి, వీటికంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎన్నైతే ఉంటాయో దానికంటే 52 pages తక్కువ. అలా ఈ సెకండ్ పార్ట్లో ఎన్ని ఉండాలి, ఎక్స్ మైనస్ 52 తక్కువ ఉండాలన్నమాట ఇక్కడ. ఓకేనా. సో అలా దీంట్లో ఎక్స్ మైనస్ 52 pages అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ అంటున్నాడు. అంటే ఈ సెకండ్ పార్ట్లో నంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని అనేసి అడుగుతున్నాడు. ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎక్స్ మైనస్ 52 pages ఉన్నాయి. సో ఈ వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ యాడ్ చేస్తే టోటల్
పేజెస్ ఎన్ని 892. ఇక్కడ యాడ్ చేస్తే టోటల్ పేజెస్ ఎన్ని 2x మైనస్ 52, రెండింటిని యాడ్ చేస్తే అవునా ఇది టోటల్ పేజెస్. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 892 ఇచ్చాడు అవునా. సో ఈ 52 అటు వెళ్తే ఏమవుతుంది 2x ఈక్వల్ టు ఈ 52 అటు వెళ్తే 892 ప్లస్ 52 అనమాట. ఎంత అవుతుందంటే 944 అవుతుందా 944 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 2 1 టైము 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 2 4 8 14 అవుతుందా 2 7 14 2 రోళ్ళు ఇక్కడ 472 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత 472. మనం కనుక్కోవాల్సింది 472 అనేసి చాలామంది ఇది పెడతారు, అది కాదు. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ మైనస్ 52 అంటే 472 మైనస్ 52 అనమాట. సో అలా ఇక్కడ ఏమవుతుంది 420 అవుతుందా 420. అలా ఇక్కడ సెకండ్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉంటాయి అంటే 420 పేజెస్ ఉంటాయి అనమాట. చాలామంది ఎక్స్ వాల్యూ అనుకొని 472 రాగానే ఇది కూడా పెడతారు, బట్ దిస్ ఈజ్ ది రాంగ్ ఆప్షన్. ఓకేనా. సో అలా అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ 3 4 1 3 5 2 7 8 అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్, దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక నెంబర్ ఉందన్నమాట. ఆ నెంబర్ ఏంటి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెంబర్ ఏంటి అంటే 3 4 1 3 5 278 అనమాట. ఇది మనకి ఇచ్చిన నెంబర్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. సో ఆడ్ డిజిట్ అయితే +2 చేయమంటున్నాడు, ఆడ్ అయితే +2 చేయమంటున్నాడు, యాడ్ చేయమంటున్నాడు. అలాగే 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ అంటే ఈవెన్ డిజిట్ అయితే ఒకటి తీసేయమంటున్నాడు. ఓకేనా. ఆడ్ అయితే +2 చేయాలి, ఈవెన్ అయితే -1 చేయాలి, 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. సో అలా చేస్తే అప్పుడు ఏమంటున్నాడు దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద రైట్. సో ఇలా +2 -1 చేసిన తర్వాత కొత్త నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబర్లో లెఫ్ట్ నుంచి థర్డ్ డిజిట్ని అలాగే రైట్ నుంచి థర్డ్ డిజిట్ని యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఆడ్ డిజిట్ అయితే +2. ఓకేనా. మరి ఇది ఆడ్ డిజిటే కదా, దీనికి +2. ఓకేనా. ఈవెన్ డిజిట్ అయితే -1. సో ఇది ఈవెన్ -1, ఆడ్ కాబట్టి +2, ఆడ్ కాబట్టి +2, ఆడ్ కాబట్టి +2, ఈవెన్ కాబట్టి -1, ఆడ్ కాబట్టి +2, ఈవెన్ కాబట్టి -1. అలా మనకి ఇక్కడ కొత్త నెంబర్ ఏమొస్తుంది అంటే 3 + 2 5. సో 5 వస్తుంది అనమాట. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 9, ఇక్కడ వచ్చేసరికి 7 అనమాట. అలా కొత్తగా వచ్చిన నెంబర్ ఇది. అయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు అంటే లెఫ్ట్ నుంచి థర్డ్ డిజిట్, లెఫ్ట్ ఇది కదా, సో లెఫ్ట్ ఇది అనమాట. లెఫ్ట్ నుంచి థర్డ్ డిజిట్ అంటే ఇది అనమాట, ఇది. అలాగే రైట్ నుంచి కూడా థర్డ్ డిజిట్, రైట్ నుంచి థర్డ్ డిజిట్ అంటే ఇదిగోండి ఇది. ఈ రెండింటి యొక్క సమ్ అడుగుతున్నాడు. మరి అంతా 3 + 1 4 అనమాట. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 4 and 8 అంటున్నాడు. అంటే 4 చేత అదేవిధంగా 8 చేత ఈ రెండింటి చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఎలాగంటే 4 చేత డివిజిబుల్ అవ్వాలంటున్నాడు కదా, సో 4 చేత డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. చెక్ చేసి ఆప్షన్ అయితే మనం తీసుకొద్దాం. ఓకేనా. దాని తర్వాత ఏదైనా మిగిలి ఉంటే 8 కూడా చూద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు 4 చూద్దాం. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 చేత డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. ఏంటి, ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అవి కనుక 4 చేత డివిజిబుల్ అయితే కంప్లీట్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి 82 ఇవి లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. మరి ఇవి 4 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది. అవునా. మరి ఇక్కడ చూస్తే 82 అనేది 4 చేత డివిజిబుల్ అవ్వదు, అంటే 4 చేత ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వదు. మరి 4 చేత అవ్వాలి కదా, కానీ ఇది అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 42 అనేది 4 చేత డివిజిబుల్ అవ్వదు, అంటే నెంబర్ అంతా అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. అలాగే 24 4 చేత డివిజిబుల్ అవుతుంది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, అంతేగాని ఇది ఆన్సర్ అని పెట్టకూడదు, మళ్ళీ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది అంతే. అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే మళ్ళీ 42 వచ్చింది. 42 అంటే 4 చేత డివిజిబుల్ అవ్వదు, మరి అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. ఇప్పుడు కన్ఫామ్గా ఇదే ఆన్సర్ అనమాట. ఇంకా ఎందుకంటే 3 ఆప్షన్స్ ఎలిమినేట్
ఎలిమినేట్ అయిపోయినాయి. అలా ఇదే ఆప్షన్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక ఆప్షన్ కూడా సెట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ రెండింటికి ఏం చేస్తాం, 8 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాం. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 8 చేత డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 4 కేమో లాస్ట్ 2 డిజిట్స్, 8 కేమో లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. ఓకేనా. సో అలా చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనకు అలాంటి అవసరం లేదు కదా, సింపుల్గా ఇదే వచ్చేసింది డైరెక్ట్గా. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇక్కడ ఒక మనకు వాల్యూ ఒకటి ఇచ్చాడు. ఈ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ ఇన్ వాల్యూ 2 అనేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆప్షన్ ఎలా వెరిఫై చేస్తామంటే, చూడండి ఇక్కడ మనకి నెంబర్ ఏముంది, 61248 అదొకటి, అలాగే 6255 పాయింట్లు మర్చిపోండి, 61248 ఇది ఒక నెంబరు, 6255. అలాగే ఇక్కడ నెంబర్ ఏముంది, 43 ఉందన్నమాట. పాయింట్లు మర్చిపోండి, ఈ ముందు జీరోస్ కూడా మర్చిపోవచ్చు కదా, వదిలేసేయచ్చు కదా అవి. సో అలా 43 ఒకటి, 6255 ఒకటి, 61248 ఒకటి. ఇక్కడ నెంబర్స్ చూస్తాం. నెంబర్స్ చూసి ఇక్కడ ఆప్షన్స్లో కూడా నెంబర్స్ సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నెంబర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, అవునా కదా. నెంబర్స్ 61248, 6255, 43 నెంబర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూడండి. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూడండి. మరి ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అది కనుక పట్టుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోద్ది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఒక ప్లేస్ ఉంది. అలాగే పాయింట్ తర్వాత ఒక ప్లేస్, ఇక్కడికి 2 ప్లేసులు వచ్చినాయి. అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు, 4 ప్లేసెస్, అవునా కదా. సో ఇక్కడ ఒక ప్లేసు, ఇక్కడ ఒక ప్లేసు, ఇక్కడ 4 ప్లేసెస్, అంటే పాయింట్ తర్వాత 6 ప్లేసెస్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఏ ఆప్షన్లో అయితే పాయింట్ తర్వాత 6 ప్లేసెస్ వస్తాయో అదే మనకి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే నెంబర్స్ అన్ని సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాం, పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయో చూసుకున్నాం. 6 ప్లేసెస్ వచ్చినాయి కాబట్టి 6 ప్లేసెస్ ఎక్కడ ఉంటే అదే మనకు ఆప్షన్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏం లేదు, పాయింట్ లేదు, వదిలేసాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, అవునా. సో అలా ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 6 ప్లేసెస్ వచ్చినాయి, అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 4 ప్లేసెస్, ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 2 ప్లేసెస్, అంటే 4 2 8 4 2 6 6 2 8 అంటే మనకు కావాల్సిన 6 కాబట్టి రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2 అంటే 5 ప్లేసెస్ వచ్చినాయి, మనకు కావాల్సిన 6 రాంగ్ ఆప్షన్. ఇక్కడ 4, ఇక్కడ 2 6 6 ఇక్కడ 3 9 అంటే మనకు కావాల్సిన 6 కాబట్టి రాంగ్ ఆప్షన్ అనమాట. అలా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ని బట్టి తీసేయాలంటే తీసేయలేము, ఎందుకంటే సేమ్ నెంబర్స్ వచ్చినాయి కదా. కాబట్టి పాయింట్ తర్వాత ప్లేసెస్ ఏనో చూసుకున్నాం, 6 ప్లేసెస్ వచ్చినాయి. సో ఇక్కడ కూడా 6 ప్లేసెస్ వచ్చినాయి కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, రీనా రీచెస్ ఏ బర్త్డే పార్టీ 20 minutes లేట్ ఇఫ్ షీ వాక్స్ 3 km/h ఫ్రమ్ హర్ హౌస్. ఇఫ్ షీ ఇంక్రీజెస్ హర్ స్పీడ్ to 4 km/h షీ వుడ్ రీచ్ 30 minutes ఎర్లీ. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హర్ హౌస్ అండ్ ద వెన్యూ ఆఫ్ ద బర్త్డే పార్టీ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రీనా ఏమంటున్నాడు, రీచెస్ బర్త్డే పార్టీ 20 minutes లేట్ ఇఫ్ షీ వాక్స్ 3 km/h ఫ్రమ్ హర్ హౌస్. అంటే ఈమె ఇంటికాడ నుంచి 3 km/h స్పీడ్తో వెళ్తే అప్పుడు బర్త్డే పార్టీకి 20 minutes లేట్గా వెళ్తుంది అనమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ రీనా హౌస్ ఇది అనుకోండి, ఇది రీనా యొక్క హౌస్ అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ప్రజెంట్ బర్త్డే పార్టీకి వెళ్తుంది, అవునా. బర్త్డే పార్టీకి వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్తుంది, ప్రజెంట్ స్పీడ్ ఎంత, 3 km/h ఈ స్పీడ్తో వెళ్తుంది. ఇలా వెళ్తే ఏమవుతుంది, 20 minutes లేట్గా వెళ్తుంది, అవునా. 20 minutes లేట్ అనమాట, ఇక్కడ 20 minutes లేట్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ షీ ఇంక్రీజెస్ హర్ స్పీడ్ to 4 km/h. ఓకేనా. సో ఇప్పుడు స్పీడ్ ఎంతకు పెంచుతుంది, 4 km/hకి పెంచుతుంది. అంటే ప్రజెంట్ స్పీడ్ ఎంత ఉంటుందంటే, ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్తుందంటే ప్రజెంట్ 4 km/h స్పీడ్తో వెళ్తుంది. ఓకేనా. ఎంత స్పీడ్తో అంటే 4 km/h స్పీడ్తో వెళ్తుంది. అలాగే ఇక్కడ మీరు 1 ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఏంటి, ఇక్కడ 2 అంటున్నాడు, స్పీడ్ టు 4 km/h అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 అనే మాట వస్తే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్పీడ్ రాసేసేయండి ఇక్కడ. ఓకేనా. అలా కాకుండా కొన్నిసార్లు బై అంటాడు, అంటే బై 4 km/h అంటాడు. ఒకవేళ బై వాడితే ఏం చేయాలంటే యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి, ఇనీషియల్ స్పీడ్కి యాడ్ చేయాలి. ఇది 3
ప్లస్ ఇక్కడ ఉన్నది 4, 3 + 4 7 km/h అని రాస్తాం. బై వస్తే యాడ్ చేసి రాస్తాం కానీ 2 వస్తే సేమ్ నెంబర్ రాసేసేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. ఓకేనా. చూడండి, ఇలా 4 km/h స్పీడ్తో వెళ్తే అప్పుడు ఏమవుతుంది, షీ వుడ్ రీచ్ 30 minutes ఎర్లీ. సో ఇక్కడ 30 minutes ఎర్లీగా వెళ్తుంది అనమాట. 30 minutes ఎర్లీగా వెళ్తుంది. అయితే మనల్ని ఏమడుతున్నాడు, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హర్ హౌస్ అండ్ ద వెన్యూ ఆఫ్ ద బర్త్డే పార్టీ. సో హౌస్కి ఈ బర్త్డే పార్టీకి ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అవునా. మరి ఇక్కడ చెప్పండి, జాగ్రత్తగా చెప్పండి నాకు. ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఈ డిస్టెన్స్ కవర్ చేసింది. అలాగే రెండోసారి ఇలా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇదే డిస్టెన్స్ కవర్ చేసింది. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అవునా. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి, స్పీడ్ అండ్ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. మరి ఇక్కడ చెప్పండి, ఇనీషియల్ స్పీడ్ ఎంత 3 km/h, తర్వాత స్పీడ్ ఎంత 4 km/h. రేషియో కడితే స్పీడ్స్ రేషియో ఏమవుతుంది, 3:4 అవుతుంది. అలా స్పీడ్స్ రేషియో ఎంత అంటే 3:4. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది, టైం రేషియో దీనికి ఇన్వర్స్ అవుతుంది, అంటే 4:3 అవుతుంది అనమాట. ఓకేనా. 4:3. ఇప్పుడు టైం డిఫరెన్స్ ఎంత, టైం డిఫరెన్స్ ఎంత అంటే ఈ రెండింటికి మధ్య 1 part. అవునా కదా, 1 part టైం డిఫరెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ టైం డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ 20 minutes లేటు, 30 minutes ఎర్లీ. లేటు ఎర్లీ. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేటు లేదా ఎర్లీ అంటే సేమ్ వస్తే రెండు లేట్లు కానీ రెండు ఎర్లీలు కానీ వస్తే సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా రెండు డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, అంటే లేట్ ఎర్లీ లేదా ఎర్లీ లేట్ అలా డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రెండు లేట్లు అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి. మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా, లేట్ ఒకటి ఎర్లీ ఒకటి. సో డిఫరెంట్గా ఉంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 20 minutes + 30 minutes అంటే 50 minutes అవుతుంది. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే by 60 వేయాలి. అలా 1 part వాల్యూ ఎంత అంటే 50/60 hours. మనం కనుక్కోవాల్సింది ఏంటి, డిస్టెన్స్. అంటే స్పీడ్ కావాలి, టైం కావాలి. ఇక్కడ మనకి స్పీడ్లు ఉన్నాయి, 3 km/h, 4 km/h. మనం కనుక్కోవాల్సింది ఏంటి, టైం కనుక్కోవాలి. ఇది కనుక్కోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. లెటస్ సే ఇది తీసుకుందాం. ఇది 3 parts కదా. సో 3 parts అంటే ఏమవుతుంది, 1 part 50/60 hours అయితే 50/60 hours అయితే మనకు కావాల్సింది 3 parts, అంటే దీనికి 3 times అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 0 క్యాన్సిల్, 3 1 time, 3 ఇక్కడ 2 times. సో 5/2 అవుతుంది అనమాట టైం అనేది. ఓకేనా. మరి టైం అనేది 5/2 hours ఉంది. అలాగే స్పీడ్ ఎంత ఉంది, స్పీడ్ దీనికి సంబంధించిన స్పీడ్, దీని ఎదురు స్పీడ్ తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు మళ్ళీ. ఓకేనా. సో ఇక్కడ స్పీడ్ ఎంత 4 ఇంటూ ఇక్కడ టైము 5/2 అనమాట. 4 km/h, ఇదేమో అవర్స్లో ఉంది. 2 1 time, 2 ఇక్కడ 2 times. సో మల్టిప్లై చేస్తే 10 km/h అనమాట. అలా డిస్టెన్స్ ఎంత అంటే 10 kilometers అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 36 pi cm3 దెన్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు, ఎంత అంటే 36 pi cm3 అనమాట. ఓకేనా. అలాగే మనల్ని ఏమడుగుతున్నాడు, డయామీటర్ ఆఫ్ ద స్పియర్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ స్పియర్ యొక్క వాల్యూమ్ అంటే ఏమవుతుంది, 4/3 πr³ ఏమవుతుంది, 4/3 πr³ అవుతుంది. అది ఎంత ఇచ్చాడు మనకి, 36 pi cm3 ఇచ్చాడు. అవునా, cm3 ఇచ్చాడు. ఆ cm3 పక్కన పడేసి మనల్ని ఏమడుగుతున్నాడు, డయామీటర్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ పై గెట్ క్యాన్సిల్డ్, 4 1 time, 4 ఇక్కడ 9 times పోతుంది. అలా r³ ఏమవుతుంది, r³ 9 అంటే 3 square ఇంటూ 3 అనమాట. సో మొత్తాన్ని కలిపితే ఎంత అవుతుంది, 3³ అవుతుంది. అలా ఆర్ ఎంత అంటే రేడియస్ ఎంత అంటే 3 centimeters అవుతుంది. సో అలా మనకి 3 centimeters అనేది ఆన్సర్ అవుతుంది. అవునా. ఆన్సర్ అనేది ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనల్ని అడిగింది డయామీటర్ అడిగాడు. చాలామంది ఏమనుకుంటారు కన్ఫ్యూజన్లో, ఆర్ వాల్యూ వచ్చేసింది కదా 3 centimeters. సో 3 centimeters ఇక్కడ ఆప్షన్లో కూడా కనపడుతుంది, అది కూడా ఫస్ట్ ఆప్షనే కాబట్టి ఇదేమో అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఇక్కడ మనల్ని ఏమి అడిగాడు అది ఇంపార్టెంట్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి, మనల్ని అడిగింది డయామీటర్ అడిగాడు. మరి డయామీటర్ అంటే 2 times ఆఫ్ రేడియస్కి 2 times అనమాట. మరి 2r అంటే 6 centimeters అవుతుంది. ఓకేనా. సో అలా 6 centimeters అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కంగారులో తప్పు పెట్టకూడదు.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే వెన్ టూ ట్రాన్స్వర్సల్స్ ఇంటర్సెక్ట్ త్రీ ప్యారలల్ లైన్స్ అండ్ ద రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఫార్మ్డ్ బై ద ఫస్ట్ ట్రాన్స్వర్సల్ ఈజ్ 3:4 దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఫార్మ్డ్ బై సెకండ్ ట్రాన్స్వర్సల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ చెప్పే ముందు చిన్న పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్ చెప్పి ఈ క్వశ్చన్లోకి వెళ్తా. ఓకేనా. సో ఆ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రాన్స్వర్సల్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ట్రాన్స్వర్సల్ అంటున్నాడు. అలాగే ఇక్కడ ఇంటర్సెప్ట్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంటర్సెప్ట్. ట్రాన్స్వర్సల్, ఇంటర్సెప్ట్. అసలు ఏంటి ట్రాన్స్వర్సల్ అంటే? ట్రాన్స్వర్సల్ అంటే ఏం లేదు, 2 or more లైన్స్ని ఏదన్నా వేరే లైన్ కట్ చేసింది అనుకోండి, ఆ కట్ చేసిన లైన్నే మనం ట్రాన్స్వర్సల్ అంటాం. లెటస్ సే ఇప్పుడు సపోజ్ ఇవి 2 లైన్స్ తీసుకున్నా, దీన్ని ఇంకొక లైన్ ఇలా కట్ చేస్తుంది, అప్పుడు ఈ కట్ చేసిన లైన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటాం. అలా ఈ లైన్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఓకేనా. అలాగే ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ అంటే ఈ ట్రాన్స్వర్సల్ మీద ఫామ్ అయ్యేదే ఇంటర్సెప్ట్ అనమాట. అది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా ఈ కట్ చేయబడిన లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ లైన్స్కి మధ్యలో ఫామ్ అవుతుంది, ఈ ట్రాన్స్వర్సల్ మీదే ఫామ్ అవుతుంది. ఓకేనా. మరి ఈ లైన్స్కి మధ్యలో ఈ ట్రాన్స్వర్సల్ మీద అంటే ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా, సో ఇక్కడ ఉంటుంది. అలా ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. అది ఒకటి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, లెటస్ సే ఇవి 2 లైన్స్ అనుకోండి, ఇలా తీసుకోండి. లేదంటే ఇవి 2 లైన్స్, దీన్ని ఇంకో లైన్ ఇలా కట్ చేస్తుంది, లెటస్ సే ఇలా కట్ చేస్తుంది. అప్పుడు ఇలా కట్ చేసినప్పుడు ఇదేమవుతుంది? ఇది ట్రాన్స్వర్సల్. మరి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ అవ్వాలా లేదా? ఫామ్ అవుతుంది. సో ఈ 2 లైన్స్కి మధ్యలో ఫామ్ అవుతుంది, ఈ ట్రాన్స్వర్సల్ మీద ఫామ్ అవుతుంది. ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ ఫామ్ అవుతుంది. అవునా కదా. సో ఇది ఇంటర్సెప్ట్ అనమాట. అలా ఈ విధంగా ట్రాన్స్వర్సల్ కనుక 2 or more లైన్స్ని కట్ చేస్తే ఇంటర్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే కట్ చేయబడిన లైన్స్కి మధ్యలో ఫామ్ అవుతాయి, అది కూడా ట్రాన్స్వర్సల్ మీదే ఫామ్ అవుతాయి అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? వెన్ 2 ట్రాన్స్వర్సల్స్ ఇంటర్సెక్ట్ 3 ప్యారలల్ లైన్స్. సో ఇవి ప్యారలల్ లైన్స్ అనమాట. ఇవి ప్యారలల్ లైన్స్, ఎల్, ఎమ్, ఎన్, ఏదో ఊరకు మీకు అర్థం అవడానికి. సో ఇవి 3 ప్యారలల్ లైన్స్ అనమాట. ఈ ప్యారలల్ లైన్స్ని 2 ట్రాన్స్వర్సల్స్ ఏం చేసినాయి? ఇంటర్సెక్ట్ చేసినాయి. ఇదిగోండి ఇవేనా కదా, ఇవి ట్రాన్స్వర్సల్స్ కట్ చేసినాయి కదా. సో ఇది ట్రాన్స్వర్సల్ 1, ఇది ట్రాన్స్వర్సల్ 2 అనమాట. మరి ఇక్కడ ఇలా కట్ చేసినాయి అంటే ఖచ్చితంగా ఏం ఫామ్ అవ్వాలి? ఇంటర్సెప్ట్స్ ఫామ్ అవ్వాలి. సో ఇంటర్సెప్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే చూడండి, ఇందాక 2 లైన్స్కి మధ్యలో అంటే ఇదిగోండి ఇక్కడని చెప్పాం, అవునా. సో ఇక్కడని చెప్పాం, బట్ ఇక్కడ మనకి 3 లైన్స్ వచ్చినాయి. 3 లైన్స్ వచ్చినప్పుడు 2 ఇంటర్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడంటే లైన్స్కి మధ్యలోనే ఈ ట్రాన్స్వర్సల్ మీదే. ఇదిగోండి ఇది ఒక ఇంటర్సెప్ట్ అవుతుంది, అలాగే ఇదిగోండి ఇది ఒక ఇంటర్సెప్ట్ అవుతుంది. అలా 2 ఇంటర్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఈ ట్రాన్స్వర్సల్ మీద కూడా 2 ఇంటర్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. ఇదిగోండి లైన్స్కి మధ్యలోనే ఫామ్ అవుతుంది, ట్రాన్స్వర్సల్ మీదే ఫామ్ అవుతుంది. ఇదొక ఇంటర్సెప్ట్, అలాగే ఇదొక ఇంటర్సెప్ట్. ఓకేనా. ఇదొక ఇంటర్సెప్ట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఫార్మ్డ్ బై ఫస్ట్ ట్రాన్స్వర్సల్ ఈజ్ 3:4 అంటున్నాడు. అంటే ఫస్ట్ ట్రాన్స్వర్సల్ ఇదే కదా, సో దీని చేత ఫామ్ అయిన ఇంటర్సెప్ట్స్ రేషియో ఎంత అంటే 3:4 అనమాట. అంటే ఇది 3 పార్ట్స్ ఉంది, ఇది 4 పార్ట్స్ ఉంది. అయితే మనల్ని ఏమడుతున్నాడు? దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఫార్మ్డ్ బై సెకండ్ ట్రాన్స్వర్సల్. సో ఈ సెకండ్ ట్రాన్స్వర్సల్ చేత ఫామ్ అయిన ఇంటర్సెప్ట్స్ రేషియో అంటే ఇది బై ఇది, ఈ రేషియో ఎంత అనేసి అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ప్యారలల్ లైన్స్ని కట్ చేసినప్పుడు ట్రాన్స్వర్సల్స్ అనేవి ప్యారలల్ లైన్స్ని కట్ చేసినప్పుడు ఇంటర్సెప్ట్స్ రేషియో సేమ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్స్ రేషియో 3:4 అయితే ఇక్కడ ఉండే ఇంటర్సెప్ట్స్ రేషియో కూడా 3:4లోనే ఉంటుంది. ఇక్కడ 3:4 అయితే ఇక్కడ ఇంకో ట్రాన్స్వర్సల్ కట్ చేసినా సరే 3:4లోనే ఉంటుంది. లేదంటే ఇదిగో ఇలా కట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే ట్రాన్స్వర్సల్స్ మధ్య ఇక్కడ ఫామ్ అయ్యే ఇంటర్సెప్ట్స్ కూడా ఏ రేషియోలో ఉంటాయి అంటే 3:4 రేషియోలోనే ఉంటాయి. అలా ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అయినప్పుడే. అలా ఇక్కడ కూడా 3:4 రేషియోలోనే ఉంటాయి. అలా ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సింప్లిఫై 3² ప్లస్ 2³ అంటున్నాడు. ఇక్కడ చూడండి దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. 3² అంటే 9, అవునా. 9³ ప్లస్ 2³ అంటే 8 అనమాట. మరి 9³ అంటే మనందరికీ తెలుసు ఏమవుతుంది? 9³ అంటే 729 ప్లస్ 8² అంటే 64, అవునా. సో 13, 1 ఎంత అవుతుంది? 9. సో 793 అనమాట. ఇదిగోండి ఆప్షన్ 2. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 5 men and 6 women can do a piece of work in 6 days while 3 men and 5 women can do the same work in 9 days. In how many days
3 men and 2 women can do the same work అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 5 men ప్లస్ 6 ఉమెన్ వీళ్ళందరూ కలిపి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇవి డేస్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వైల్ 3 men and 5 women 3 men ప్లస్ 5 ఉమెన్ వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. సో 9 daysలో వీళ్ళైతే కంప్లీట్ చేస్తారనమాట. అయితే ఇక్కడేమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ 3 men and 2 women కెన్ డూ ద సేమ్ వర్క్ అంటున్నాడు. అంటే 3 men ప్లస్ 2 women వీళ్ళందరూ ఇదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మెన్ యొక్క ఎఫిషియన్సీ విమెన్ యొక్క ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేస్తాం. దానికంటే ముందు డేస్ యొక్క రేషియో కనుక్కొని దాని నుంచి ఎఫిషియన్సీ రేషియోని కనుక్కుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి మెన్ విమెన్ బాగానే ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు మెన్కి విమెన్కి డేస్ రేషియో ఏమవుతుందంటే చూడండి 5 into 6 ఎంత అవుతుంది, 30 అవుతుంది. మెన్కి ఎదురు మెన్ వేయాలి, విమెన్కి ఎదురు విమెన్ వేయాలన్నమాట. ఓకేనా. ఇది డేస్ రేషియో. 6 into 6 36. నెక్స్ట్ 3 into 9 27. నెక్స్ట్ 5 into 9 అంటే 45. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్లు తీసుకోవాలి. డిఫరెన్స్లు తీసుకుంటే ఏమవుతుందంటే 30కి 27కి డిఫరెన్స్ ఎంత, 3 అనమాట. ఈస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 36కి 45కి డిఫరెన్స్ ఎంత, 9 అనమాట. అంటే రేషియో ఏమవుతుంది, 1:3 అవుతుందా, 1:3. ఇక్కడ దేనికి రేషియో అవుతుందంటే ఇది డేస్కి రేషియో అవుతుంది. ఏమవుతుంది, డేస్కి రేషియో అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఎఫిషియన్సీ రేషియో, వాళ్ళ సామర్థ్యాల రేషియో కావాలన్నమాట. మరి సామర్థ్యాల రేషియో అంటే ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా. మరి దీనికి ఇన్వర్స్ అంటే 3:1 అవుతుంది అనమాట. అలా ఒక మెన్ ఎఫిషియన్సీ ఎంత అంటే 3 units per day. అలాగే విమెన్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 unit per day అనమాట. ఓకేనా. అంటే మ్యాన్ ఒక రోజులో 3 units వర్క్ చేస్తాడు, విమెన్ ఒక రోజులో 1 unit వర్క్ చేస్తుంది. అవునా. మరి ఇక్కడ చెప్పండి, మ్యాన్ ఎన్ని యూనిట్స్, 3 units, విమెన్ 1 unit అనమాట. మరి ఇక్కడ 5 మగవాళ్ళు కాబట్టి 5 3s వీళ్ళు 15 units చేస్తారు ఒక రోజులో. అవునా. వీళ్ళు 6 women కాబట్టి 6 into 1 6 units చేస్తారు. అలా ఒక రోజులో వీళ్ళందరూ ఎన్ని యూనిట్స్ చేస్తారు, ఒక రోజులో 21 units చేస్తారు. కానీ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 6 daysలో కంప్లీట్ అవుతుంది. మరి ఒక రోజులో 21 units చేస్తే అప్పుడు టోటల్ 6 daysలో ఇంటూ 6 units అనమాట. అలా టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే ఇది అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 1 dayలో వీళ్ళందరూ కలిపి ఎన్ని యూనిట్స్, 21 units చేస్తారు. అలా 6 days చేస్తే పని అయిపోతుంది. అలా 6 daysలో ఎంత చేస్తారు, 21 into 6 అనమాట. అలా టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే 21 into 6. ఇది టోటల్ వర్క్. దీన్ని ఎవరు చేయాలంట, 3 men ప్లస్ 2 women వీళ్ళు కనుక చేస్తే వాళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది అన్నారు. సో వీళ్ళు చేస్తే ఎన్ని డేస్ అంటున్నారు కాబట్టి వీళ్ళ యొక్క ఎఫిషియన్సీని ఇక్కడ రాయాలి. మరి వీళ్ళ ఎఫిషియన్సీ అంటే ఎంత, మెన్ ఎఫిషియన్సీ ఎంత, 3. అవునా. విమెన్ ఎఫిషియన్సీ ఎంత, 1. అవునా. 3 3s 9 ప్లస్ 2 అనమాట. అంటే ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఓకేనా. సో ఆ ఎఫిషియన్సీ కింద రాస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. సో 21 into 6 అంటే ఎంత అవుతుంది, 21 into 6 అంటే ఎంత అవుతుంది అంటే 126 అవుతుంది. బై 11 కదా, బై 11 అనమాట. సో ఇక్కడ 11 1s 11, అలాగే ఇక్కడ 16 అవుతుంది. మళ్ళీ 11 1s 11. ఓకేనా. అంటే 5 మిగులుతుంది అనమాట. ఓకేనా. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 11 5/11 11 5/11 అనేది మనకి నెంబర్ ఆఫ్ డేస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా 11 5/11 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది టోటల్ వర్క్. దాన్ని ఎవరు చేయాలి, వీళ్ళు చేయాలి. వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 3 into 3. మెన్ది 3 కదా, విమెన్ది 1 కదా. సో 3 3s 9 ప్లస్ 2 1s 2 11 అవుతుంది టోటల్ ఎఫిషియన్సీ. ఆ ఎఫిషియన్సీ కింద రాస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. ఎన్ని అంటే 11 5/11 డేస్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ టేబుల్ షో ది మార్క్స్ అబ్టైన్డ్ బై 3 persons A, B and C in 3 examinations, exam 1, exam 2 and exam 3. స్టడీ ద గ్రాఫ్ అండ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆస్క్డ్ అనేసి మనకి ఒక గ్రాఫ్ అలాగే దానికి సంబంధించిన టేబుల్ అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఈ టేబుల్ దేని గురించి
గురించి చెప్తుందంటే చూడండి, ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు ఎగ్జామ్ 1, ఎగ్జామ్ 2, ఎగ్జామ్ 3 అనే 3 ఎగ్జామ్స్ అయితే రాశారనమాట. అలాగే ఇక్కడ మనకి కొన్ని నంబర్స్ ఇచ్చాడు కదా, సో ఇవి ఏంటంటే ఇవి వాళ్ళకి ఆ పర్టికులర్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ ఏ అనే వాడికి ఎగ్జామ్ 1 లేదా టెస్ట్ 1లో వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 45. అలాగే బి అనే వాడికి టెస్ట్ 3లో వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 80 అనమాట. అలా వీళ్ళు పర్సన్స్, ఇవి వచ్చేసరికి ఎగ్జామ్స్. ఇక్కడ ఇవేంటంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఆ పర్టికులర్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అనమాట. ఓకేనా? సో అలా ఈ టేబుల్ చెప్తుంది. అలాగే వీటికి సంబంధించిన గ్రాఫ్స్ వీటితో మనకి ఇప్పుడు పని లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇవి ఇచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే చూడండి, ఇఫ్ ద టోటల్ మార్క్స్ ఫర్ బోత్ ఎగ్జామ్ 1 అండ్ ఎగ్జామ్ 2 ఆర్ 80, అంటే ఎగ్జామ్ 1కి ఎగ్జామ్ 2కి రెండిటికి టోటల్ మార్క్స్ ఎంత అంటే 80 అనమాట. అంటే దీనికి టోటల్ మార్క్స్ 80, ఎగ్జామ్ 2కి కూడా టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 80 అనమాట. ఈ రెండింటికి టోటల్ మార్క్స్ 80 అలా ఉన్నాయి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ద టోటల్ మార్క్స్ ఫర్ ఎగ్జామ్ 3 ఈజ్ 100. సో ఇక్కడ థర్డ్ ఎగ్జామ్కి టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 100 అనమాట. ఓకేనా? ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్కి ఏమో 80 టోటల్ మార్క్స్ ఉంటే థర్డ్ ఎగ్జామ్కి 100 మార్క్స్ ఉన్నాయి అనమాట. టోటల్ మార్క్స్ అనేవి. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, దెన్ కన్సిడరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ 3 ఎగ్జామ్స్ వాట్ % మోర్ మార్క్స్ డిడ్ ఏ స్కోర్ దాన్ సి అన్నాడు. అంటే ఇక్కడ ఏకి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ అనేది సికి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏకి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ కనుక్కోవాలి, అలాగే సికి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ కనుక్కోవాలి. కనుక్కొని దాన్ని బట్టి ఏకి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందో చెప్పాలన్నమాట. ఓకేనా? సో అది చెప్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ ఏసి కదా, ఏసి వీళ్ళిద్దరికి సంబంధించి చెప్పాలి. ఇక్కడ ఏకి ఈ 3 ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడేమో 45, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 75. అవునా? సో ఈ 3 ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే వీడికి 45, 75, 120, ఇది ఒక 50, అంటే 170 మార్క్స్ వచ్చాయి. ఈ 3 ఎగ్జామ్స్లో ఏకి ఎన్ని వచ్చినాయి అంటే 170. ఇక్కడ పర్సంటేజ్ కనుక్కోవాలి కదా, మార్క్స్ పర్సంటేజ్ కదా ఎంత ఎక్కువ అని అడిగింది. సో పర్సంటేజ్ అంటే చూడండి, వీటికి వచ్చిన మార్క్స్ ఏమో 170 ఈ 3 సబ్జెక్టుల్లో. టోటల్ మార్క్స్ 80, 100. టోటల్ ఎన్ని అవుతాయి అంటే 260 అవుతాయా, 260 పర్సంటేజ్ కదా ఇంటూ 100. ఓకేనా? ఇంటూ 100. అలా ఏకి ఇంత పర్సంటేజ్ వచ్చింది. ఓకేనా? అలాగే ఇక్కడ సి చూడండి, సికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 45, ఇక్కడ ఒక 65 ఈ 3 సబ్జెక్టుల్లో. అవునా? మరి ఇక్కడ 40, 45, 65 అంటే 110 అవుతుందా, 110 ప్లస్ 40 అంటే 150 అవుతుందా. సో అలా సికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 150 మార్క్స్ వచ్చాయి. బై టోటల్ మార్క్స్ ఎన్ని 3 సబ్జెక్టుల్లో, టోటల్ సేమ్ 260. అవునా? పర్సంటేజ్లో కదా ఇంటూ 100. ఓకేనా? సో ఇది సికి వచ్చిన పర్సంటేజ్ అనమాట. ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఏ అనేవాడు ఏ అనేవాడికి సితో పోలిస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది అన్నాడు. సో సింపుల్గా వీళ్ళ మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. డిఫరెన్స్ ఎందుకంటే చూడండి, ఇప్పుడు సపోజ్ 5 అనేది 1 కంటే ఎంత ఎక్కువ అన్నాం అనుకోండి, మీరేమని చెప్తారు, 4 అని చెప్తారు. ఈ 4 ఎలా వచ్చింది, వీళ్ళ మధ్య డిఫరెన్సే కదా. అలాగే ఏ అనేవాడు సి కంటే ఎంత ఎక్కువ అన్నాడు, సో ఎక్కువ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. మరి చూడండి, ఇక్కడ 260, 100 ఈ రెండు కామన్ ఉన్నాయి కదా. అవునా కదా, 260, 100 ఇక్కడ కూడా 260, 100 ఈ కామన్ తీసేస్తే మనకి ఏమవుతుందంటే 100/260 బయటకు వస్తుందా, 100/260 బయటకు వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 170, ఇక్కడేమో 150. వాటి మధ్య డిఫరెన్స్ అంటే 20 అనే కదా, సో 20 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 0 గెట్ క్యాన్సిల్, 2 1 టైము, 2 ఇక్కడ 13 టైమ్స్ పోతుందా, 13 టైమ్స్ పోతుంది అనమాట. ఇక్కడ 100లో 13 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. అవునా కదా, 13 ఏళ్ళు ఎంత, 13 ఏళ్ళు 91, ఇంకా 9 మిగులుతుంది. 9/13 అంటే పాయింట్ సంథింగ్ అలా వచ్చింది. మనకెంతో అనవసరం. లేదంటే మీకు గనక పర్సంటేజ్లో ఐడియా ఉంటే, పర్సంటేజ్లో నేను చెప్పినప్పుడు అది గుర్తుంటే 1/13 ఇంటూ 100 అంటే ఎంత పర్సంటేజ్ అంటే 7.69% అని చెప్పా. అవునా కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, 100/13 అంటే డైరెక్ట్గా ఎంత అవుతుంది, 7.69% అవుతుంది. లేదంటే ఇక్కడ 13 అనేది 100లో 7 టైమ్స్ పోతుంది కాబట్టి 7 పాయింట్ సంథింగ్ అలా చూసుకున్నా సరే 7 పాయింట్ సంథింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7.69. అంటే సి కంటే వీడికి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, 7.69% ఎక్కువ వచ్చింది అనమాట. ఓకేనా. అలా 4th ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ ఇది.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే దెర్ ఆర్ 4 distinct points on a plane such that no 3 points are collinear. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ స్ట్రైట్ లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ దెమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 4 డిస్టింక్ట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే సింపుల్గా 4 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. అవి కూడా ఎక్కడ ఆన్ ఏ ప్లేన్, ఒక ప్లేన్ మీద ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఈ బ్లాక్ స్క్రీనే మనకు ఒక ప్లేన్గా తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ దాని మీద 4 డిఫరెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయి, సచ్ దట్ నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అందులో ఏ 3 పాయింట్స్ కూడా కొలీనియర్గా లేవు అంటున్నాడు, ఓకేనా. ఈ 4 పాయింట్స్లో ఏ 3 పాయింట్స్ కూడా కొలీనియర్గా లేవు అనేసి కండిషన్ ఇచ్చాడు. అలా ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ స్ట్రైట్ లైన్స్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ స్ట్రైట్ లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ దెమ్ అన్నాడు. అంటే ఈ 4 పాయింట్స్ గుండా కొలీనియర్గా లేకపోతే నువ్వు ఎన్ని స్ట్రైట్ లైన్స్ని, ఎన్ని డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్ని నువ్వు గీయగలవు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఒక మాట వచ్చింది ఏంటి, నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటున్నాడు. అసలు కొలీనియర్ అంటే మీనింగ్ ఏంటి, కొలీనియర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 3 పాయింట్స్ కానీ అంతకంటే ఎక్కువ పాయింట్స్ కానీ, 3 పాయింట్స్ కానీ అంతకంటే ఎక్కువ పాయింట్స్ కనుక ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే అప్పుడు వాటిని కొలీనియర్ అంటాం. లెట్ అస్ సే ఇదిగోండి, సపోజ్ ఇదిగోండి, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఇవి 3 పాయింట్స్ కదా, ఇవి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, అవునా. మరి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే అప్పుడు కొలీనియర్ అంటాం, ఓకేనా. అలా కాకుండా సపోజ్ ఒకటి ఎక్కడ ఉంది, ఒకటి ఎక్కడ ఉంది, ఒకటి ఎక్కడ ఉంది, అప్పుడు ఇక్కడ డ్రా చేస్తే మనకి ఎలా వస్తుంది లైన్, ఇదిగో ఎలా వస్తుంది, అవునా కదా. అంటే ఇది స్ట్రైట్ లైనా కాదు, అంటే ఇవి నాన్ కొలీనియర్ అవుతాయి. ఇవేమవుతాయి, నాన్ కొలీనియర్ అవుతాయి. బట్ ఇక్కడ ఈ 3 ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటున్నాయి కాబట్టి ఇవి కొలీనియర్ అవుతాయి. అర్థమైందా, స్ట్రైట్ లైన్ మీద ఉంటే కొలీనియర్, ఉండకపోతే నాన్ కొలీనియర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, నాన్ కొలీనియర్, నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటున్నాడు కదా, అంటే నాన్ కొలీనియర్, ఓకేనా. కాబట్టి పాయింట్స్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట, డిఫరెంట్గా, ఓకేనా. సో ఈ విధంగా ఎలా అయినా ఉండొచ్చు. చూడండి ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలిపితే సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయా, లేవు. లేదు, ఇది చూసుకోండి, ఈ 3 చూస్తే లేవు. అలాగే ఈ 3 చూడండి, ఉన్నాయా, లేవు. అలా ఇవి నాన్ కొలీనియర్ పాయింట్స్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ 4 డిఫరెంట్ పాయింట్స్ ఇవి. అయితే ఇక్కడ వీటి గుండా నువ్వు ఎన్ని స్ట్రైట్ లైన్స్ని గీయగలవు అనేసి అడుగుతున్నాడు. మరి చూడండి ఇక్కడ నేను ఎన్ని గీస్తానంటే చూడండి, ఇదిగోండి ఈ రెండింటిని యూజ్ చేసి ఒకటి గీస్తా, ఓకేనా. అలాగే ఈ రెండింటిని యూజ్ చేసి ఒకటి గీస్తా, ఈ రెండింటిని యూజ్ చేసి ఒకటి గీస్తా, ఈ రెండింటిని యూజ్ చేసి ఒకటి గీస్తా. నెక్స్ట్ ఇదిగోండి ఆపోజిట్లో ఇది ఒకటి గీస్తా, ఇదిగోండి ఆపోజిట్లో మళ్ళీ ఒకటి గీస్తా. అలా టోటల్గా ఎన్ని సైడ్లు వచ్చేసరికి ఇదిగోండి ఈ ఒక 4, లోపల వచ్చేసరికి ఈ ఒక 2, అంటే టోటల్గా 6 అయితే గీయగలిగామన్నమాట, ఓకేనా. సో అలా డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్ మనం ఎన్ని గీయగలం అంటే 6 అయితే గీయగలం అనమాట, ఓకేనా. సో అలా 6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కొలీనియర్ అంటే అర్థమైందా లేదా, 3 కానీ అంతకంటే ఎక్కువ పాయింట్స్ కానీ సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉంటే కొలీనియర్, కానీ ఇక్కడ కొలీనియర్గా ఉండకూడదు, నాన్ కొలీనియర్గా ఉండాలి. కాబట్టి డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట, ఓకేనా. స్ట్రైట్ లైన్లో లేకుండా తీసుకుంటే వాటి నుంచి మనం ఎన్ని స్ట్రైట్ లైన్స్ గీసాం, 6 అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఎల్సిఎం ఆఫ్ 48, 72 అండ్ అనదర్ నెంబర్ ఎక్స్ ఈజ్ 576 విచ్ ఆఫ్ ద వాల్యూస్ గివెన్ బిలో కెన్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు, 48, 72 అండ్ అనదర్ నెంబర్ ఎక్స్ అంటున్నాడు. సో ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అంట, 576 అంట, ఓకేనా. సో ఈ కండిషన్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద వాల్యూస్ గివెన్ బిలో కెన్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, 4 వాల్యూస్. ఈ వాల్యూస్లో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 48 ఇక్కడ రాద్దాం, 48 అలాగే 72 ఒకటి, అలాగే ఎక్స్ ఒకటి, ఓకేనా. ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు. వీటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చాడంటే మనకి 576 ఇచ్చాడు అనమాట. ఇదేంటి, ఈ మూడిటి యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఇచ్చాడు, ఓకేనా. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఎక్స్ వాల్యూ. సో దీన్ని మనం ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఇది కదా. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయటాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు, మనందరూ తెలుసు. సో మనం ఏం చేస్తాం, జనరల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 576 దీన్ని 2తో డివైడ్ చేస్తాం, అలా చేసుకుంటూ వెళ్తాం కదా. అంత సీన్ వద్దు, అంత చేయకుండా మనం సింపుల్గా తీసుకొద్దాం. ఎలాగంటే చూడండి, 576 అంటే మనందరూ తెలుసు ఏంటి, 24 స్క్వేర్, అవునా కదా. 24 హోల్ స్క్వేర్నే 576 అంటాం. ఇక్కడ 24ని మళ్ళీ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోండి, సింపుల్గా అయిపోతుంది. అప్పుడు 24ని ఎలా రాసుకోవచ్చు, 8 into 3, అవునా కదా, 8 into 3. కానీ నిజానికి 8 and
అనేది ప్రైమ్ నెంబరా? కాదు. దీన్ని మళ్ళీ ఇంకా ప్రైమ్ నెంబర్స్లోకి రాయాలి. ఓకేనా? 8 × 3 మొత్తానికి స్క్వేర్ ఉంది. 8 అంటే మనందరూ తెలుసు 2 క్యూబ్ అని తెలుసు. అవునా? 2 క్యూబ్ × 3 మొత్తానికి స్క్వేర్ ఉంది. సో ఫైనల్గా ఇదేమవుతుంది? 2 క్యూబ్ దానికి స్క్వేర్ అనమాట. విడదీస్తే 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 2 పవర్ 3 × 2 అంటే 2 పవర్ 6 అవుతుంది అనమాట. 2 పవర్ 6 ఇంటూ దీన్ని విడదీస్తే 3 స్క్వేర్ అవుతుందా? 3 స్క్వేర్ అవుతుంది. అలా ఫైనల్గా 576ని 2 పవర్ 6 × 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 576ని 2 పవర్ 6 × 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 పవర్ 6 × 3 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే ఇక్కడ వీటికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. సింపుల్గా ఎలా చేస్తారంటే చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 48ని 16 × 3గా రాసుకోవచ్చు. అవునా కదా? 16 అంటే మళ్ళీ 2 పవర్ 4గా రాసుకోవచ్చు. ఓకేనా? సో 2 పవర్ 4 × 3 కదా, 3 పవర్ 1గా రాసుకోండి. నెక్స్ట్ 72ని 8 × 9గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 8నేమో 2 క్యూబ్, 9నేమో 3 స్క్వేర్. సో అలా 2 క్యూబ్ × 3 స్క్వేర్ అవుతుందా? సో 2 క్యూబ్ × 3 స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా 72ని ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ని ఎలా రాస్తామో మనకు తెలియదు, ఎందుకంటే అసలు ఎక్స్ వాల్యూ తెలియదు కదా. సో వదిలేసేయండి. సో ఇక్కడ ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది 576. దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 పవర్ 6 × 3 స్క్వేర్. అవునా? మరి ఇక్కడ ఈ ఎల్సిఎంలో 2 యొక్క హైయెస్ట్ పవర్ అంతా 6. 2 యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎంత అంటే 6 అనమాట. మరి ఎల్సిఎంలో 2 యొక్క హైయెస్ట్ పవర్ 6 ఉంది కాబట్టి ఇక్కడున్న నెంబర్స్లో కూడా 2 యొక్క హైయెస్ట్ పవర్ అనేది 6 వరకే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. 2 యొక్క హైయెస్ట్ పవర్ 6 మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. అంటే 7 కానీ 8 కానీ అలా ఉండకూడదు అనమాట. ఓకేనా? 6 వరకే ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పవర్ అంతా 4 ఉంది. అంటే 2 పవర్ 6 ఇక్కడ లేదు. అలాగే ఇక్కడ 2 పవర్ అంతా 3 ఉంది. మనకు కావాల్సిందేమో 6. సో ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఎల్సిఎంలోనేమో 2 పవర్ 6 ఉంది. ఈ రెండిట్లో లేదు, ఈ రెండు నెంబర్స్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ థర్డ్ నెంబర్లో ఉండాల్సిందే. ఓకేనా? సో అలా ఇక్కడ 2 పవర్ 6 అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఓకేనా? అలా ఎక్స్ అనే నెంబర్లో ఖచ్చితంగా 2 పవర్ 6 ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ లేదు 2 పవర్ 6, ఇక్కడ 2 పవర్ 6 లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే. ఓకేనా? సో ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎంలో 3 యొక్క హైయెస్ట్ పవర్ అంతా 2. 3 యొక్క హైయెస్ట్ పవర్ అంతా 2 అనమాట. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఈ నెంబర్లో 3 పవర్ అంతా 1. అవునా? మరి మనకి ఇక్కడ 2 లేదు, వదిలేసాయి. అలాగే ఇక్కడ చూడండి, 3 పవర్ అంతా 2 ఇక్కడ ఉంది కన్ఫామ్గా. ఓకేనా? సో ఇక్కడ 2 ఉందన్నమాట. 3 పవర్లో 2 ఉంది. అలాగే ఇక్కడ లేదు అనేసి మనం చెప్పకూడదు. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లేదు అనేసి చెప్పకూడదు. ఇక్కడ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఎలా ఉండాలి? 3 యొక్క హైయెస్ట్ పవర్ అనేది 2 వరకే ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు అని చెప్పకూడదు అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనకు అనవసరం. కానీ ఒకవేళ ఉంటే ఎలా ఉండాలి? 3 యొక్క హైయెస్ట్ పవర్లో 2 వరకే ఉండాలి. 2కి మించి ఉండకూడదు. అలా ఇక్కడ పాజిబిలిటీ ఏమవుతుందంటే 3 యొక్క పవర్లో 0 ఉండొచ్చు, లేదా 3 యొక్క పవర్లో 1 ఉండొచ్చు, లేదా 3 యొక్క పవర్లో 2 ఉండొచ్చు. అలాగే 3 యొక్క పవర్లో 3 ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకంటే 3 యొక్క హైయెస్ట్ పవర్ 2 వరకే ఉండాలి. సో 2 వరకే కాబట్టి ఈ 3 పాసిబిలిటీస్ అనమాట. ఓకేనా? సో అలా ఎక్స్ ఏమవుతుందంటే 2 పవర్ 6 × 3 పవర్ 0 ఇది ఒక కేసు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 3 పవర్ 0 ఉండొచ్చు, 3 పవర్ 1 ఉండొచ్చు, 3 స్క్వేర్ కూడా ఉండొచ్చు కదా. సో అలా ఇవి 3 పాసిబిలిటీస్ అనమాట. సో 2 పవర్ 6 అంటే 64 అవుతుంది అనమాట. 64 × 3 పవర్ 0 ఇది ఒక కేసు, 64 × 3 పవర్ 1 ఇది ఒక కేసు, 64 × 3 స్క్వేర్ అనమాట. ఈ 3 పాసిబిలిటీస్ అనమాట. సో ఎక్స్ అనేది ఈ 3 విధాలుగా ఉండొచ్చు. సో ఇక్కడ దీన్ని ఆప్షన్ బట్టి చూద్దాం. ఇక్కడ 3 పవర్ 0 అంటే 1 × 64 అంటే 64. అలా ఎక్స్ అనేది 64 అవ్వచ్చు. అలాగే ఇంకో కేసు ఏంటో చూడండి, 3 పవర్ 1 అంటే 3 × 64 అంటే 360 is 180 ప్లస్ 3 4 12. 180 + 12 అంటే 192 అనమాట. అలా ఎక్స్ వాల్యూ 192 కూడా ఉండొచ్చు, 64 ఉండొచ్చు, 192 ఉండొచ్చు. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 × 64 అంటే 9 4 36, 3 క్యారీ, 9 6 54, అది ఒక 3, 576 అవుతుందా? సో 57 అవుతుంది, 576 అవుతుంది. అలా ఎక్స్ వాల్యూ అనేది ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. మరి ఇక్కడ మనకి 64 ఇచ్చాడు ఆప్షన్స్లో, 64 ఇవ్వలేదు, వదిలేసి. నెక్స్ట్ 192 ఇచ్చాడు కదా, సో 192. అలాగే 576 కూడా ఇవ్వలేదు. అలా ఎక్స్ వాల్యూ ఏం సెట్ అవుతుందంటే 192 సెట్ అవుతుంది. అలా ఎక్స్ వాల్యూ ఏమై ఉండొచ్చు? 192 అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకేనా? 64 అవ్వచ్చు, 576 కూడా అవ్వచ్చు, కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 192. అలా
మనకి ఆప్షన్ 2 అనేదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లేదనుకోకూడదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే 3/2 వరకే ఉండాలి, అంటే 3/0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అలా ఇంతవరకు ఉండొచ్చు, అంతకు మించి అయితే ఉండకూడదు అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి, బి ఈజ్ 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 42 years, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అంటున్నాడు, అంటే ఏ అనేవాడు బికి 2 times ట్వైస్ ఉన్నాడు అనమాట. అలా ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 2 times ఆఫ్ బి అనమాట. ఓకే, అలాగే బి ఈజ్ 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి, అంటే బి ఎలా ఉన్నాడు 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి అనమాట. అంటే ఇక్కడ నుంచి ఏమనుకోవచ్చు సి ఈక్వల్ టు 3b అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు సి ఈక్వల్ టు 3b అనుకోవచ్చు. అవునా? సో ఇది కండిషన్. ఇక్కడ అలాగే ఏమంటున్నాడు సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 42 years. సో ఏ, బి, సి ఈ ముగ్గురు యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అంటే 42 years. మనల్ని ఏమడుగుతున్నాడు సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ, బి ఈ రెండింటి యొక్క ఈ ఇద్దరి యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఏ అంటే మనందరూ తెలుసు 2 times ఆఫ్ బి, ప్లస్ బి అంటే బి, అలాగే సి అంటే 3 times ఆఫ్ బి. ఇక్కడ నుంచి బి ఏజ్ కనుక్కోవచ్చు అనమాట. సో చూస్తే ఇక్కడ ఈక్వల్ టు 42 అవుతుంది కదా, 2 + 1 + 3 అంటే 6b అవుతుందా. సో 6b ఈక్వల్ టు 42 అంటే బి ఎంత అవుతుంది బి ఈక్వల్ టు 7 అవుతుంది. అవునా? మరి బి 7 అయితే ఇక్కడ బి 7 అయితే ఏ ఎంత అవుతాడు ఏ 2 7s 14 అవుతాడు. మరి 14 + 7 అంటే వీళ్ళిద్దరి యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు కదా. 14 + 7 అంటే 21 years. ఓకేనా? అదే ఒకవేళ సికి సంబంధించి అడిగితే ఇక్కడ బి అంటే 7 కదా, సి ఎంత అవుతాడు 21 అవుతాడు. అలా ముగ్గురు ఏజ్ వస్తుంది. దాన్ని బట్టి ఎవరిది అడిగితే వాళ్ళది కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు ₹1250 in 2 years and to rupees ఇది రూపీస్ అనమాట, సారీ 22,000 పడింది. ఇది ₹2,000 in 5 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం రౌండెడ్ ఆఫ్ టు 2 decimal ప్లేసెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఓకేనా? సో ఇది ఒక హింట్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అంటే కొంత మనీ అనమాట, నథింగ్ బట్ కొంత ప్రిన్సిపల్. ఇదేమైంది అమౌంట్స్ టు ₹1250 in 2 years అంటే ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ ఉందో అది 2 yearsలో ఎంత అమౌంట్ అవుతుంది అనమాట. సో అలా ఈ 1250 అనేది 2 yearsకి సంబంధించిన అమౌంట్. సో 2 yearsకి సంబంధించిన అమౌంట్ కాబట్టి A2 అనుకుంటాం. ఓకేనా? సో ఇది ఎంత అంటే మనకి ఇచ్చింది 1250 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1250 ఇచ్చాడు. అలాగే అండ్ టు ₹2,000 in 5 years. ఇదే ప్రిన్సిపల్ ఏమవుతుంది 2,000 రూపాయలు అవుతుంది. ఇది అమౌంట్ ఎన్ని సంవత్సరాల్లో 5 yearsలో, అంటే 5 years యొక్క అమౌంట్. ఓకేనా? సో అమౌంట్ ఫర్ 5 years ఎంత అంటే 2,000 అనమాట. సో 5 yearsలో ఉన్న అమౌంట్ 5 yearsకి. ఓకేనా? సో ఇది 2,000. మనల్ని ఏమడుగుతున్నాడు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అనమాట 1 yearకి. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒకటి తెలియాలి, అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అవునా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకి అమౌంట్ 2 yearsకి కాబట్టి ఇంట్రెస్ట్ కూడా 2 yearsకే తీసుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకి 5 yearsకి తీసుకోవాలి. అవునా కదా? 5 yearsకి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 5 years అమౌంట్లోంచి ఈ 2 years అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 2000లోంచి 1250 పోతే ఎంత అవుతుంది 750 అవుతుంది. అవునా కదా? 750 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ నుంచి దీంట్లో తీసేస్తే ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ప్రిన్సిపల్ మైనస్ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోతుంది. I5 మైనస్ I2 అంటే 5 years ఇంట్రెస్ట్లోంచి 2 years ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట, సబ్ట్రాక్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? సో ఇది మరి 5 years ఇంట్రెస్ట్లోంచి 2 years ఇంట్రెస్ట్ పోతే మనకేమొస్తుంది 3 years ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎంత అంటే అది 750. అవునా కదా? మరి ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చాడు, ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అవునా? మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనందరూ తెలుసు ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 10% వస్తే, లేదా ఫస్ట్ ఇయర్ 10 రూపాయలు వస్తే సెకండ్ ఇయర్ కూడా 10 రూపాయలు వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా 10 రూపాయలు వస్తుంది. అలా ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ 3 yearsకి 750 ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు 1 yearకి ఎంత అవుతుంది 1 yearకి ఎంత అవుతుంది అంటే 750/3. 3 yearsకి 750, 1 year కావాలంటే by 3 చేయాలి. ఎంత అవుతుందంటే 250 అవుతుంది. ఇది 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా? ఇది 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్.
టైం పీరియడ్ ఎంత, ఇక్కడ టైం పీరియడ్ 1 year కదా, సో 1 year. అలాగే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అంటే చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ 2 years ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ 2 years ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 250 కాబట్టి 2 yearsకి 500 అవుతుందా, 500 అవుతుంది. ప్రిన్సిపల్ ప్లస్ 500 ఈక్వల్ టు ఎంత, 1250. ఈ 500 అటు పంపిస్తే ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 1250 మైనస్ 500 అంటే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 750 అవుతుంది. మరి ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అలాగే టైం పీరియడ్ ఉంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటి ఆ ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100, అవునా కదా, పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఇదే కదా, 250 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత, 750 ఇంటూ టైం పీరియడ్ 1 year ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 250 1 time, 250 ఇక్కడ 3 times. సో అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 100/3 అవుతుందా, 100/3 అనమాట. మరి 100/3 అంటే ఎంత పర్సెంటేజ్, 33.33%. ఓకేనా, ఇక్కడ అర్థమైందా, ఇంట్రెస్ట్ 3 yearsకి 750, అప్పుడు 1 yearకి 250 అవుతుంది, అవునా కదా. మరి ఇంట్రెస్ట్ 1 yearకి 250 అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ 2 yearsకి అంటే 500 అవుతుంది. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ అదెంత 1250. ఈ ప్రిన్సిపల్ కావాలంటే 500 అటు పంపి ఎంత అవుతుంది, అప్పుడు 750 ప్రిన్సిపల్ అవుతుంది. టైం పీరియడ్ 1 year, ఇంట్రెస్ట్ కూడా 1 yearకి తీసుకున్నాం. దాని నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 33.33% వచ్చింది. ఓకేనా, నిజానికి ఇది కూడా వేయకూడదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేసేయడమే. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 5 years అమౌంట్, 2 years అమౌంట్ సబ్ట్రాక్ట్ చేస్తే 3 years ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. 3 years ఇంట్రెస్ట్ వచ్చింది, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, 3 years ఇంట్రెస్ట్ వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత, 750. 3 yearsకి 750 అయితే 1 yearకి 250, అలా ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 250 అవుతుంది. ఇక్కడ 2 yearsకి కాబట్టి 250 ఇంటూ 2 500 తీసేయాలి, ప్రిన్సిపల్ వస్తుంది. అలా చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ ఏ కస్టమర్ అంటున్నాడు. సో కస్టమర్కి ఇక్కడ ఇచ్చిన స్కీమ్స్లో ఏది బెనిఫిషియల్గా ఉంటుంది, ఏది వాడికి లాభదాయకంగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 schemes అయితే ఇచ్చాడు అనమాట. ఫస్ట్ స్కీమ్లో ఏంటి, బై 5 get 3 ఫ్రీ. అలాగే సెకండ్ స్కీమ్ బై 5 get 6, ఇక్కడ కూడా ఫ్రీ అనమాట, ఫ్రీ ఇది కూడా. ఓకేనా, అలాగే ఇక్కడ 2 successive discounts of 10% and 5%, ఇక్కడ 2 successive discounts అనమాట. సో ఈ 3 different schemes అయితే ఇచ్చాడు. సో ఈ 3 different స్కీమ్స్లో కస్టమర్కి ఏది బెనిఫిట్గా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇవేంటి డిస్కౌంట్స్కి సంబంధించిన కదా. మరి డిస్కౌంట్స్కి సంబంధించి అయితే కస్టమర్కి బెనిఫిట్గా ఉండాలంటే ఏం రావాలి, ఎక్కువ డిస్కౌంట్ రావాలి వాడికి, అవును కదా. సో వాడికి ఎక్కువ డిస్కౌంట్ వస్తే వాడికి బెనిఫిట్ అవుతుంది. అలా ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో, ఈ 3 స్కీమ్స్లో ఎక్కడైతే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో ఆ స్కీమ్ అనేది ఈ కస్టమర్కి బెనిఫిట్గా ఉంటుంది, అవునా కదా. మరి ఇక్కడ ఫస్ట్ స్కీమ్ బై 5 get 3 ఫ్రీ అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుంది, ఫ్రీ అన్న చూడండి 3 ఫ్రీ బై టోటల్ 5 + 3 8. మీ అందరికి చెప్పే డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్లో, అవునా. సో టోటల్ ఏంటంటే 8 అనమాట. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తే మనకి ఎంత అవుతుంది, 1/8 అంటేనేమో 12.5, 3/8 అంటేనేమో 37.5% అవుతుంది. అలా ఇక్కడ ఫస్ట్ స్కీమ్లో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 37.5%. నెక్స్ట్ చూడండి స్కీమ్ 2 అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, బై 5 get 6 ఫ్రీ. సో ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ఫ్రీ అన్ని 6 బై టోటల్ అన్ని 5 + 6 11 కదా. సో 11 అనమాట, పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 1/11 అంటే 9.09%, అవునా. కానీ ఇక్కడ 6/11 కదా. సో దీనికి 6 times చేయాలన్నమాట. 6 times చేస్తే ఎంత అవుతుంది, 54.54% అవుతుంది. ఎంత అవుతుంది, 54.54% అవుతుంది. అలా ఇక్కడ డిస్కౌంట్ ఎంత అంటే 54.54%. అలాగే ఇక్కడ థర్డ్ స్కీమ్లో చూడండి, థర్డ్ స్కీమ్లో చూస్తే ఇక్కడ 10% డిస్కౌంట్ ఒకటి, 5% డిస్కౌంట్ ఒకటి. ఇది సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. సో మైనస్లు తగిలిస్తే ఇక్కడ యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత అవుతుంది, యాడ్ చేస్తే -10 -5, యాడ్ చేస్తే -15 అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తే +50 అవుతుందా, +50 అనమాట. +50 బై 100 చేస్తాం కదా, బై 100 చేస్తే 0.5 అవుతుంది అనమాట. సో -15 0.5 అంటే ఎంత అవుతుంది, -14.5 అవుతుందా. సో అలా ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే
14.5%. అలా థర్డ్ కేసులో థర్డ్ స్కీమ్లో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 14.5%. సో ఇక్కడ ఎవరికి బెనిఫిట్గా ఉండాలి? కస్టమర్కి బెనిఫిట్గా ఉండాలి అంటే డిస్కౌంట్ ఎక్కువ రావాలి. మరి ఇక్కడ ఈ మూడిట్లో డిస్కౌంట్ ఎక్కువ ఎక్కడ వచ్చింది? ఇదిగోండి స్కీమ్ 2లో అనమాట. అలా స్కీమ్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ దీనికి దగ్గరగానే ఉంది కదా స్కీమ్ 1 కూడా, సో ఈ రెండు అవ్వచ్చు కదా అనేసి స్కీమ్ 1 and 2 బోత్ ఇవి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. అలా పెట్టకూడదు. ఇక్కడ ఏదైతే ఎగ్జాక్ట్గా ఎక్కువ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్కి బెనిఫిట్గా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం డిస్కౌంట్ రావాలి. సో మ్యాక్సిమం ఎక్కడ వస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. పోనీ ఒకవేళ ఇది కూడా 54.54 ఉంటే అప్పుడు ఈ రెండు అని చెప్తాం, సేమ్ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదు, దగ్గరగా ఉన్నాయి కదా, దగ్గరగా ఉన్నంత మాత్రాన ఈ రెండు అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 14 years ago the age of a father was 3 times the age of his son. Now the father is twice as old as his son. What is the sum of the present ages of the father and the son అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 14 years ago కాబట్టి -14 years చేయండి. ఓకేనా? 14 years ago కాబట్టి -14 years. అప్పుడు 14 years ago ఏమంటున్నాడు? the age of father was 3 times the age of his son. అంటే ఫాదర్ ఏజ్ ఎలా ఉందంటే సన్ ఏజ్కి 3 times ఉందన్నమాట. అలా ఫాదర్కి సన్కి రేషియో కడితే ఏమవుతుందంటే ఫాదర్ ఏజ్ ఎలా ఉంది? సన్కి 3 times. అంటే సన్ అనేవాడు ఒక పార్ట్ ఉంటే వీడి ఏజ్ 1 part ఉంటే ఫాదర్ ఏజ్ వీడికి 3 times, సన్కి 3 times, అలా వీడు 3 parts ఉంటాడు. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? నౌ ద ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. నవ్ అంటే ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఫాదర్ ఎలా ఉన్నాడు? సన్కి ట్వైస్ ఉన్నారు అనమాట. ఓకేనా? సో అలా ఫాదర్కి సన్కి రేషియో కడితే ప్రజెంట్ రేషియో సన్కి ట్వైస్ ఉన్నాడు ఫాదర్. అంటే సన్ అనేవాడు 1 part ఉంటే ఫాదర్ వీడికి ట్వైస్, అలా 2 parts ఉంటాడు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ అడుగుతున్నాడు. ఫాదర్ది సన్ది టోటల్ ఏజ్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఆప్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నాం అనమాట. ఎలాగంటే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ అంటున్నాడు. అవునా? సో ప్రజెంట్ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అలా మనకి ఇచ్చేవి కూడా ఏమవుతాయి? ప్రజెంట్ వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజే అవుతాయి. అవునా? కానీ ఇక్కడ ప్రజెంట్ వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ అనేది పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ ఉంది? టోటల్గా వాళ్ళిద్దరి యొక్క ఏజ్ అనేది ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 + 1 3 parts ఉంది వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్. 3 parts అంటే ఖచ్చితంగా 3 multiple అవ్వాలి. అలా ప్రజెంట్ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ అనేది 3 parts అంటే 3 multiple అవ్వాలి. మరి ఇక్కడ 42 అనేది 3 multiple అయినా కదా, అంటే సింపుల్గా 3 దీన్ని క్యాన్సిల్ చేస్తుందా లేదా అది చూడు. సో ఇక్కడ 3 అనేది దీన్ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది దీనికి. నెక్స్ట్ 56ని 3 అనేది క్యాన్సిల్ చేయలేదు, డివైడ్ చేయలేదు. సో డివైడ్ చేయలేదు కాబట్టి 56 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 98ని 3 డివైడ్ చేస్తుందా? డివైడ్ చేయలేదు. అవునా కదా? డివైడ్ చేయలేదు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ 84ని 3 అనేది డివైడ్ చేయగలుగుతుంది. సో డివైడ్ చేయగలుగుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అవునా కదా? సో అలా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కూడా కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇదన్నా ఆన్సర్ అవ్వాలి లేదా ఇదన్నా ఆన్సర్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది వాడేసాం కదా, సో ఇది వాడేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని వాడదాం. దీన్ని వాడి ఈ 2 ఆప్షన్స్లో ఏది ఎగ్జాక్ట్ ఆన్సరో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఎలా వాడతామంటే చూడండి. 14 years క్రితం వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత? టోటల్ ఏజ్ ఎంత అంటే 3 + 1 4 parts అనమాట. 14 years క్రితం వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 4 parts. అవునా కదా? అంటే ఇక్కడ 14 years తీసేస్తే 4 multiple అవ్వాలి. కానీ ఒక 14 తీయకూడదు, ఇద్దరికి తీయాలి. ఎందుకంటే వీడు 14 తగ్గుతాడు. ఎందుకంటే మనం వెనక్కి వెళ్తాం కదా, 14 years బ్యాక్ వెళ్తాం. అంటే వీడు 14 years తగ్గుతాడు, వీడు కూడా 14 years తగ్గుతాడు. అంటే సింపుల్గా ఇద్దరిది కలిపి 28 తీయాలన్నమాట. 28 తీసేసిన తర్వాత వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంత? 4 parts అవుతుంది. అంటే 4 multiple అవుతుంది అనమాట. సో ఇక్కడ 28 years తీసేయండి, ఇక్కడ కూడా 28 years తీసేయండి. తీసేస్తే వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత? 4 parts అంటే 4 multiple అనమాట. సో ఇక్కడ 42లో 28 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 14. మరి 14 అనేది 4 multiple కాదు కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే ఇక్కడ 4 multiple వస్తుంది చూడండి. 84లోంచి 28 పోతే ఎంత ఉంటుంది మనకి? 56 ఉంటుంది. అవునా కదా? సో 56 అనేది 4 multiple అయినా కదా. సో అలా మనకి ఇదే ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా
వెరిఫై చేయాలి. ఇక్కడ పర్సెంటేజెస్ చూస్తే టోటల్ ఎంత 3 పార్ట్స్ వచ్చింది. 3 పార్ట్స్ అంటే 3 మల్టిపుల్ చూస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 14 ఇయర్స్ క్రితం 14 ఇయర్స్ పాస్ట్లో ఉన్న ఏజెస్ చూస్తే వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ 4 పార్ట్స్ 4 మల్టిపుల్ ఉండాలి. కానీ 14 ఇయర్స్ క్రితం గతానికి వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు -14 చేయాలి, ఇద్దరికి -14 చేయాలి, అంటే టోటల్గా 28 తీసేయాలి. 28 తీసేస్తే అప్పుడు 4 మల్టిపుల్ చెక్ చేయాలన్నమాట. ఎందుకంటే టోటల్ ఏజ్ 4 మల్టిపుల్ కదా, 4 పార్ట్స్ కదా, సో 4 మల్టిపుల్ అనమాట. సో 28 తీసేసిన తర్వాత 4 మల్టిపుల్ చూస్తే ఇక్కడ ఇది 14 వచ్చింది కాబట్టి 4 మల్టిపుల్ కాదు, ఇక్కడ 56 వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా వెరిఫై చేయాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 3x² + 6x - 5 = 0 అనేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి దీని యొక్క నేచర్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో ఆ నేచర్ ఎలా ఉంటుంది అనేసి కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకేనా, నేచర్ ఆఫ్ ద రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం కనుక్కోవాలంటే డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ గుర్తుపెట్టుకోండి, డిస్క్రిమినెంట్ తెలుగులో వివక్షణ అనుకుంటా నాకు తెలిసి. ఓకేనా, సో డిస్క్రిమినెంట్ అయితే కనుక్కోవాలి. ఈ డిస్క్రిమినెంట్ D = ఏమవుతుందంటే మనకి b² - 4ac అవుతుంది. b² - 4ac. ఇక్కడ ఈ b² - 4ac కి 3 కేసెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, 3 కేసెస్ ఏంటంటే b² - 4ac అనేది ఫస్ట్ కేసులో సపోజ్ >0 ఉందనుకోండి. >0 అంటే రూట్స్ ఎలా ఉంటాయి అంటే డిస్టింక్ట్ అండ్ రియల్ లేదా రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకేనా, రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నా డిఫరెంట్ అన్నా ఒకటే, రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా డిఫరెంట్ అనమాట. రియల్ అండ్ డిఫరెంట్ ఎప్పుడు ఈ డిస్క్రిమినెంట్ కనుక >0 ఉంటే. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే సపోజ్ డిస్క్రిమినెంట్ కనుక 0కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి అంటే రియల్ అండ్ ఈక్వల్ అనమాట, రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా, అలాగే థర్డ్ కేసు ఏంటి అంటే ఒకవేళ డిస్క్రిమినెంట్ కనుక <0 ఉంటే అప్పుడు నో రియల్ రూట్స్ అంటాం. ఓకేనా, నో రియల్ రూట్స్ అంటాం. ఓకేనా, సో ఈ 3 డిఫరెంట్ కేసెస్ అయితే ఉంటాయి అనమాట. సపోజ్ డిస్క్రిమినెంట్ కనుక >0 ఉంటే రియల్ అండ్ డిఫరెంట్ అంటాం, =0 ఉంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటాం, లేదా <0 ఉంటే నో రియల్ రూట్స్ అంటాం, అంటే రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు అనమాట. సో ఇలా ఈ డిస్క్రిమినెంట్ని బట్టి మనం నేచర్ ఆఫ్ రూట్స్ని అయితే డిసైడ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 3x² + 6x - 5. దీని నుంచి ఏబిసి వాల్యూ ఏమవుతుందంటే ఏ ఏమో 3 అవుతుంది, బి ఏమో 6 అవుతుంది, ఇక్కడ సి ఏమో -5 అవుతుంది. సో b² అంటే b అంటే 6 కదా, 6² అంటే 36 - 4 ఇంటూ ఏ అంటే 3 అనమాట, ఏ అంటే 3 అనమాట. అలాగే సి అంటే -5 అనమాట. ఓకేనా, సి అంటే -5. సో యాడ్ చేస్తే 36 ప్లస్ ఇక్కడ ఏదో వాల్యూ వచ్చింది. అవునా, మనకి ఎంతో అనవసరం, కానీ ఇది ఖచ్చితంగా >0 కదా ఉండేది. సో >0 అంటే రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ అండ్ డిఫరెంట్ లేదా రియల్ అండ్ డిస్టింక్ట్ అనమాట. సో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకేనా, సో ఈ 3 ఎలిమినేట్ అయిపోతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్ కదా. సో అలా ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a - 4b - 2c² ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీని యొక్క ఎక్స్పాన్షన్ని చెప్పమంటున్నాడు. ఓకేనా, సపోజ్ దీన్ని నేను ఎలా అనుకుంటున్నానంటే a + b + c² అనుకుంటున్నా, a + b + c². సో దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే a² + b² + c² + 2ab + 2bc + 2ac + 2bc + 2ac అలా a + b + c² యొక్క ఎక్స్పాన్షన్ ఇది అవుతుంది అనమాట. వేరే ఇక్కడ ఏ అంటే ఏ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏముంది, 3a ఉంది. అవునా, అలాగే b ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏముంది, -4b ఉంది. సైన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మనం అన్ని ప్లస్లు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సైన్ తీసుకోవాలి. సో b వాల్యూ ఎంత అంటే -4b. అలాగే c ప్లేస్లో ఏముంది, -2 స్మాల్ c ఉంది, -2 స్మాల్ c ఉంది. అవునా, సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్పాన్షన్ ఏమొస్తుందో కనుక్కోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూస్తే a² ఏ అంటే 3a కదా, సో 3a² అంటే 9a² అవుతుంది, ప్లస్ b² -4b మొత్తానికి హోల్² చేయాలి అంటే ప్లస్ అయిపోతుంది అనమాట, ప్లస్ 16b² అవుతుంది. అలాగే ఇక్కడ c² అంటే -2c మొత్తానికి హోల్² చేయాలి అంటే ఎంత అవుతుంది, ప్లస్ 4c² అవుతుంది. అవునా, అలాగే 2ab అంటే 2 ఇంటూ a అంటే
3 స్మాల్ ఏ ఇంటూ బి అంటే -4 స్మాల్ బి అనమాట. ఓకేనా. సో అలా మనకేమవుతుందంటే -2 3s 6 6 4s 24 AB అవుతుంది. -24 AB. ఇక్కడ చూడండి -24 AB ఉండాలి. ఇదిగోండి -24 AB -24 AB. ఇక్కడ +12 AB ఉంది. అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇదిగోండి +12 AB ఉంది కదా, సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా. సో -24 AB ఇక్కడికి ఒకటి వచ్చింది. నెక్స్ట్ 2BC అంటే 2 ఇంటూ బి అంటే -4b ఇంటూ సి అంటే -2c అనమాట. ఓకేనా. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ప్లస్ 2 4s 8 8 2s 16 అనమాట. +16 BC రావాలి. +16 BC. ఇదిగోండి ఇక్కడ +16 BC ఉంది. ఇదిగోండి +16 BC ఉంది. ఇక్కడ +16 BC లేదు. అంటే ఇదిగోండి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ +16 BC ఉంది. అంటే ఇది కానీ ఆన్సర్ అవ్వాలి అనమాట. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మళ్ళీ 2AC 2 ఇంటూ ఏ అంటే 3 స్మాల్ ఏ ఇంటూ సి అంటే -2c అనమాట. -2c. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ వస్తుందా ముందుకి, 2 3s 6 6 2s 12 -12 ఏ స్మాల్ సి అనమాట. ఇలా -12 వేసి రావాలి. ఇక్కడేమో -6 వేసి ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. సో అలా 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో అలా ఎక్స్పాన్షన్ అనేది ఇది అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా అనేసి మనకి కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, మనల్ని మీడియన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో మీడియన్ అలాగే ఇదేంటి అన్గ్రూప్డ్ డేటా అనమాట. ఓకేనా. అన్గ్రూప్డ్ డేటా. సో ఈ అన్గ్రూప్డ్ డేటా యొక్క మీడియన్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలన్నమాట. ఆరోహణ క్రమం కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలన్నమాట. ఓకేనా. నేను అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటున్నాను. ఇది అసెండింగ్ ఆర్డర్ అయితే రాసుకుంటున్నాను అనమాట. సో అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుందంటే చూడండి ఫస్ట్ 11, తర్వాత 15, 16, 17 ఉంది, తర్వాత 18, 22, తర్వాత 33, 51, నెక్స్ట్ 71, 75 అనమాట. ఓకేనా. సో అలా వీటి యొక్క అసెండింగ్ ఆర్డర్ ఇది అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనల్ని అడిగింది మీడియన్ కాబట్టి మీడియన్ ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్ టర్మ్ అవుతుంది. ఆ మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ అటు ఇటు క్యాన్సిల్ చేసుకోండి. 11 ఇటు 75, 15 71, 16 51, నెక్స్ట్ 17 33. ఇక్కడ మనకి 2 మిగిలిపోయినాయి. మళ్ళీ అది ఇది కొట్టేసి మీడియన్ లేదని చెప్పకూడదు. ఓకేనా. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 2 మిగిలిపోయినాయి. అవునా. సో 2 మిగిలిపోయినాయి కాబట్టి మీడియన్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మే అవుతుంది. కానీ అది ఎలా వస్తుందంటే 18 22 ఈ రెండింటిని యాడ్ చేసి by 2 చేస్తే మనకి మీడియన్ వస్తుంది అనమాట. ఓకేనా. ఏమొస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేసి by 2 చేస్తే మీడియన్ వస్తుంది. మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 40 అవుతుంది. 40/2 అనమాట. అలా మీడియన్ అంతా 20. సో 20 అనేది మీడియన్ అవుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ క్యాన్సిల్ చేయమన్నా అనేసి 18 22 కూడా క్యాన్సిల్ చేసేస్తా అంటే కుదరదు. ఓకేనా. ఇక్కడ అన్ని క్యాన్సిల్ చేసావు కానీ మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ టర్మ్ ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా సమ్ వాల్యూ ఉంటే ఆ మిడిల్ టర్మ్ అనేది మనకి మీడియన్ అయిపోతుంది. బట్ ఇక్కడ అలా లేదు, మిడిల్లో 2 టర్మ్స్ ఉన్నాయి. మరి మిడిల్లో 2 టర్మ్స్ ఉంటే వాటి యొక్క యావరేజ్ నథింగ్ బట్ రెండింటిని యాడ్ చేసి by 2 చేస్తే మనకి మీడియన్ వస్తుంది. సో అలా ఇది ఏమవుతుందంటే ఇది మీడియన్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ రాసుకొని సో క్యాన్సిల్ చేసుకుంటే మిడిల్ టర్మ్ ఉంటే అది మీడియన్ అవుతుంది. లేదంటే మిడిల్ 2 టర్మ్స్ ఉంటే వాటిని యాడ్ చేసి by 2 చేయాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ది నంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై 5 సేల్స్ పర్సన్స్ నేమ్డ్ PQRS అండ్ టీమ్ స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే చూడండి ఇక్కడ PQRST వీళ్ళు ఎవరంటే సేల్స్ పర్సన్స్. ఓకేనా. వీళ్ళు సేల్స్ పర్సన్స్ అనమాట. అలాగే 128 165 ఇవేంటంటే ఈ పర్టికులర్ పర్సన్ అమ్మిన ఇన్సూరెన్స్ పాలసీలు అనమాట. ఓకేనా. ఈ పర్టికులర్ పర్సన్ అమ్మిన ఇన్సూరెన్స్ పాలసీలు అనమాట. అంటే పి అనేవాడు 128 ఇన్సూరెన్స్ పాలసీలను అయితే అమ్మాడనమాట. ఓకేనా. అలాగే క్యూ అనేవాడు 165 పాలసీలను అయితే అమ్మాడనమాట. అలా వీళ్ళు సేల్స్ పర్సన్స్, ఇవి వచ్చేసరికి వాళ్ళు అమ్మిన ఇన్సూరెన్స్ పాలసీలు అనమాట. ఓకేనా. సో అది ఈ డేటా అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్లో చూడండి వాట్ ఈస్ ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై క్యూ ఇన్ ద టోటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై ఆల్ 5 సేల్స్ పర్సన్స్. అంటే ఇక్కడ క్యూ అమ్మిన పాలసీలు ఉన్నాయి కదా, క్యూ అమ్మిన పాలసీలు అనేవి ఈ 5 సేల్స్ పర్సన్స్ అమ్మిన పాలసీల్లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు.
క్యూ అమ్మిన పాలసీలు అనేవి ఈ 5గురు అమ్మిన పాలసీల్లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. మరి ఇక్కడ క్యూ ఎన్ని పాలసీలు అమ్మాడు, క్యూ ఎన్ని పాలసీలు అమ్మాడు అంటే 165 పాలసీలు అమ్మాడు, అవునా కదా. క్యూ ఎన్ని పాలసీలు అమ్మాడు, 165 పాలసీలు అమ్మాడు. అలాగే ఈ 5గురు ఎన్ని అమ్మారు అంటే చూడండి, ఇక్కడ P128, అలాగే Q165, R136, S111, అలాగే 120 ఎవరు T, ఓకేనా. సో అలా 5గురు ఎన్ని అమ్మారంటే చూడండి 8, 5, 13, 19, 20, అవునా. 20 ఇక్కడ 2 రాసుకో, 4, 10, 13, 14, 16, ఓకేనా. అలాగే ఇక్కడ 1, ఇక్కడ 3, ఇది ఒక 3, 660 అనమాట. అలా ఈ 5 మెంబర్స్ అమ్మిన పాలసీలు ఎన్ని అంటే, ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 5 మెంబర్స్ అమ్మిన పాలసీలు ఎన్ని అంటే 660 అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ క్యూ అమ్మిన పాలసీలు అనేవి వీళ్ళు అమ్మిన పాలసీల్లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు అంటే సింపుల్గా ఈ 165 అనేది 660లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. మరి 660లో కాబట్టి బై 660, అలాగే రిమైనింగ్ ఏంటి 165 అనే కదా. సో 165 పర్సంటేజ్ కదా ఇంటూ 100, ఓకేనా. సో కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. సో 0 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ మనకి ఏం పోతుందంటే 11, ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 11 ఇక్కడ 16లో 1 టైము, 5 మిగులుతుంది, 55 అవుతుంది అంటే 5 టైమ్స్ పోతుంది, అవునా. సో 2 ఇక్కడ 5 టైమ్స్, 2 ఇక్కడ 3 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 5 టైమ్స్, 5 into 5 ఎంత అంటే 25%, ఓకేనా. సో అదనమాట. అలా ఇక్కడ 25% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా. ఇక్కడ క్యూ అమ్మిందేమో 165, వాళ్ళందరూ అమ్మిందేమో 660. సో ఈ 165 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 660 అంటున్నాడు, అవునా కదా. సో బై 660 వేయాలి, పైన ఏమో 165 వేయాలి, ఇంటూ 100 చేస్తే 25% వచ్చిందనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఆఫ్ రేడియస్ 7 meters అండ్ హైట్ 20 meters. ఇట్ ఈస్ నోన్ దట్ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఉందన్నమాట. లెటర్స్ ఇదిగోండి, ఇది ఒక సిలిండ్రికల్ ట్యాంక్ అనుకుంటే, ఓకేనా. ఇది అంత ఎగ్జాక్ట్గా రాలేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఒక సిలిండ్రికల్ ట్యాంక్ అనుకుంటే, అయితే ఇక్కడ ఈ సిలిండ్రికల్ ట్యాంక్లో కంప్లీట్గా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ నోన్ దట్ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అంటే ఇక్కడ ట్యాంక్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ అయిపోతే టోటల్గా ఇందులో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే ఈ ట్యాంక్ యొక్క మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు అనమాట. మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు, దీని యొక్క రేడియస్ ఇచ్చాడు. ఎంత అంటే 7 meters ఇచ్చాడు, ఇది రేడియస్ అనమాట, ఓకేనా. అలాగే హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 20 meters ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు, 20 meters ఇచ్చాడు. అయితే ఇందులో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అంటున్నాడు. మరి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది, దీని వాల్యూమ్ ఎంతో అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అవునా కదా. దీని వాల్యూమ్ ఎంతో అంత వాటర్ ఉంటుంది అనమాట. పైదాకా వస్తుంది కదా. సో టోటల్ వాల్యూమ్ కనుక్కోవాలి. సో టోటల్ వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. మనందరికీ తెలుసు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, πr²h అవుతుంది, అవునా కదా. πr²h అవుతుంది. సో పై అంటే మనందరూ తెలుసు ఎంత, 22/7. r² అంటే 7 into 7 వేసుకోండి, 7 into 7 ఇంటూ హెచ్ అంటే 20 కదా, 20 అనమాట. సో ఇక్కడ చూస్తే 7 క్యాన్సిల్ అయిపోతుందా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0తో మల్టిప్లై అవుతున్నాయి కదా ఇవన్నీ. ఇక్కడ 10 ఉంది కదా, 20లో 10 ఉంటుంది. సో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా లాస్ట్లో ఏం రావాలి, 0 రావాలి. మరి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 లేదు లాస్ట్లో, ఇక్కడ లాస్ట్లో 0 ఉంది, ఇక్కడ కూడా లాస్ట్లో 0 ఉంది. అంటే ఈ 3 ఆప్షన్స్కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది, తీసేసి. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 అని తేలిపోయింది. ఇప్పుడు 0కు ముందు ఏమొస్తుందో చూద్దాం, చూసి దాన్ని బట్టి ఆన్సర్ తీసుకొద్దాం. సో 0కు ముందు ఏమొస్తుందో తెలియాలంటే ముందు 0 వచ్చేసింది కదా. సో 0 పక్కన పెట్టేస్తే ఇప్పుడు లాస్ట్ డిజిట్ వెరిఫై చేయి. మళ్ళీ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 లాస్ట్. సో 2 వెళ్ళి 7తో మల్టిప్లై అవుతుంది, 2 వెళ్ళి 14 అంటే 4. సో 4 వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్న 2తో మల్టిప్లై అవుతుంది, 4 రోళ్ళు 8. సో అలా దీనికి ముందు 8 అనేది ఉంటుందన్నమాట. సో 0 దానికి ముందు 8. మరి ఇక్కడ 0 దానికి ముందు 8 ఉందా, లేదు, కాబట్టి రాంగ్ ఆప్షన్. 0 దానికి ముందు 8 ఉందా, లేదు, రాంగ్ ఆప్షన్. అలా ఇదే కదా మిగిలిపోయింది. సో 30, 80 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో 30, 80 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అలా దీని యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత అంటే 30, 80. అలా దీంట్లో టోటల్గా ఎంత వాటర్ ఉంటుందంటే, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుందంటే 30, 80 meter cube ఆఫ్ వాటర్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 3x² మైనస్ 13x ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. ఇచ్చేసి దీని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది ఓకేనా. సో అది అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేద్దాం దేంతో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేద్దాం. సో ఇక్కడ a ఏమవుతుంది +3 అవుతుంది, b ఏమో -13 అవుతుంది, c ఏమో +6 అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనల్ని కనుక ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగితే ఆ సమ్ ఆఫ్ ద రూట్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే -b/aకి ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా మనల్ని కనుక ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే ఓకేనా, మనల్ని కనుక ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే c/aకి ఈక్వల్ అవుతుంది. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇవి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఇప్పుడు చూస్తే మనల్ని అడిగింది ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. మరి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a అనమాట. c అంటే +6 ఓకేనా, ఇక్కడ సైన్ కూడా ఇంపార్టెంట్. c అంటే +6 బై a అంటే +3 అనమాట. a అంటే +3 అనమాట. సో +6/+3 అంటే 2 అవుతుంది. సో అలా 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లేదు ఒకవేళ సమ్ ఆఫ్ ది రూట్స్ అడిగితే అప్పుడు ఏం చేస్తాం -b/a కనుక్కుంటాం. -b అంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ b అంతా -13, మరి b -13 అయితే -b ఏమవుతుంది +13 అవుతుంది అవునా కదా. b అనేది -13 ఆ bకి ముందు మైనస్ ఉంది, అలా +13 అవుతుందా +13 అవుతుంది అనమాట. +13/a అంటే 3 అనమాట. అలా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది 13/3 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే 2 అనేసి చెప్తామన్నమాట ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.